మందిరము ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. ఆర్కెస్ట్రా వారు నా చేత కదయ్యా. సుందరమైనది చూడతగినది, పరిశుద్ధమైనది పావనమైనది. సుందరమైనది చూడతగినది, పరిశుద్ధమైనది పావనమైనది. మరపురానిది మరువజాలనిది, మరువజాలనిది మరపురానిది. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. మనుషులు చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడి, మనుషులు చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడి, సజీవమైన రాళ్ళ చేత, సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. అన్యజనులలో కదిలిక కలిగెను, కదలిరి వారు కానుగలతో. అన్యజనులలో కదిలిక కలిగెను, కదలిరి వారు కానుగలతో. అర్పించిరి తమ ఇష్ట వస్తువులు, నింపిరి మహిమతో ఈ మందిరము, నింపిరి మహిమతో ఈ మందిరము. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. కష్టపడి తమ సేవకులంతా నష్టమనుకును దేవుని పనికై, కష్టపడి తమ సేవకులంతా నష్టమనుకును దేవుని పనికై. పస్తులుండని ఆత్మల కొరకై, పస్తులుండని ఆత్మల కొరకై పాటుపడిని ఈ మందిరముకై. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. మునిపటి మందిరము కన్నా మించినదై, మహిమతో నింపబడి కనబడుతున్నది. మునిపటి మందిరము కన్నా మించినదై, మహిమతో నింపబడి కనబడుతున్నది. కాంతివంతముతో నిండియున్నది, కాంతివంతముతో నిండియున్నది. శాంతి సమాధానము ఇచ్చట దొరుకును, శాంతి సమాధానము ఇచ్చట దొరుకును. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. అందరికీ వందనాలయ్యా. మన మధ్య సురేష్ ఉన్నాడు, మాట్లాడటానికి సిద్ధంగా. ఇంకొల్లో పనిచేస్తున్నటువంటి ఐజక్ వచ్చి ప్రార్థనలో నడిపించిన తర్వాత సురేష్ వాక్యం అందిస్తాలని ప్రభు నామం మనం చేస్తున్నాం. ప్రియులరా, ప్రభు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. వనస్పూడి గ్రామాన్ని ప్రేమించి మా ప్రభువా మీరు అనుగ్రహించిన పరిశుద్ధ సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్న భక్తులు కూడుకొనుచుంటుండగా మా ప్రభువా విస్తారమైనటువంటి మందిరం మీరు నాయన ఏర్పాటు చేసినందుకై స్తుతిస్తూ ఉన్నాం.
మీ బిడ్డలను మీ భక్తులను మీరు బలపరిచినైనా చేతులు చాపి మీకు ఇచ్చినైనా ఈ మంచి మందిరం కట్టుకోవటానికి మీరు కృప చూపారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి నిరీక్షించి ఆశించిన మేరలో నిన్నటి దినమునైనా చక్కగా ఈ మందిరాన్ని నైనా ప్రారంభించటానికి ప్రతిష్ఠ చేయటానికి పరిశుద్ధులందరూ కూడా ప్రవేశించటానికి మీరు కృప చూపినందుకై తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కూడికల్లో చక్కని ప్రారంభం మొన్నటి దినం మీరు అనుగ్రహించారు. మంచి ముగింపును కూడా ఈ ముగింపు కూడిక ద్వారా మీరునైనా మా ప్రభువా మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పక్షంగా నిలబడినటువంటి మీ దాసులను దీవించండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. చేరి వచ్చిన మాకు అవసరమైన ఆత్మ సంబంధమైన మా ప్రభువా మా క్షేమం కలుగునట్లుగానైనా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధ సంఘాన్ని దీవించమని పెద్దలను సేవకులను పరిశుద్ధులందరినీ ఈ ఘనమైన పరిచర్యలో పాలు పంపులు పొందిన వారిని ప్రయాసపడిన వారిని మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని న్యాయమైన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ఈ ఆఖరి కూడిక నీ నామ మహిమార్థంగా జరిగించుకొనమని మీ దాసులు మాట్లాడిన ఇంటునిగా ప్రభువా వినే చెవి గ్రహించే మనసు మా అందరికీ నైనా మీరు దయచేయమని మీ దాసులను మీ బలిష్టమైన స్థలకు అప్పగిస్తూ మా ప్రభువా అలాగే వాతావరణాన్ని కూడా నేను చల్లబరిచినందుకై స్తుతిస్తూ క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, స్థానిక సంఘ సేవకులు, పెద్దలు, పరిచారకులు, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సాయంకాలం ముందు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఏంటంటే ఈ మందిరం కొరకు మేము కూడా చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిర ప్రతిష్ట కోడికలో ప్రారంభం నుండి మీటింగులు ఉండాలని ఆశించాం. కానీ మాకున్న స్థానిక సంఘ సంబంధమైన పనులు అలానే కుటుంబ సంబంధమైన పరిస్థితులు కొన్ని అనానుకూల పరిస్థితులు ఏర్పడినందువలన రాలేకపోయాం. అయినా కానీ ఈరోజు ఉదయకాలం మందు సంఘం ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మరి ఉన్న పరిస్థితులను బట్టి మీరు తప్పక రావాలి, మాతో కలిసి సహవాసం చేయాలి అని తెలియపరిచినందువలన నేను చేయవలసిన పనులు మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించి వెంటనే బయలుదేరి రావటం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఈ స్థలము ఎంతో ఉన్నతమైనది. ఉన్నతమైన దైవజనులు అమూల్యమైన సందేశాలు అందిస్తూ ఉన్నారు. వారితో కలిసి అల్పుడను నేను కూడా మీతో కలిసి మరికొద్ది నిమిషాలు వాక్యాన్ని అందించడానికి ఉదయకాలం మళ్ళీ ఈ మధ్యాహ్న కాలం కూడా ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ సంఘానికి కృతజ్ఞునై చేరి ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వాక్య పరిచర్య అయిపోయిన అనంతరం తిరిగి మరలా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటూ ఉన్నది. రాత్రికి 7 కొండలపాడు మీటింగ్ ఉన్నది. అలానే మరి రేపు ప్రభు దినం అందరం ఎరిగిన సత్యమే. మేము 2 స్థలాల్లో చూడాల్సిన బాధ్యత ఉన్నది. విషయాలన్నీ కూడా మీరు దృష్టించి మా కోసం మేము చేస్తున్న చిన్న పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఆశతో మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. నన్ను గురించి మీకు చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయినా కానీ ఈ సమయంలో నన్ను గురించి మీకు పరిచయం చేసుకోవటం సమయం కాదు గనక నేను దేవుని వాక్యాన్ని నేరుగా అందించడానికే ఇష్టపడుతూ ఉన్నాను. ఉదయకాలం ముందు మనం చదువుకున్న లేఖన భాగాలే మరొకసారి చదువుకొని ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను.
కనుక నాకు ఇచ్చిన సమయంలో ఈ ఇచ్చిన భాగాన్ని ముగించడానికి ప్రభు సహాయం చేయనై ఉన్నాడనే సంగతిని ఎరిగి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సందర్భంగా ఉదయకాలం ముందు మనం చదువుకున్న లేఖన భాగాలే మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మరొకసారి చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి, నేను చదువుతాను. 16వ వచనం చదువుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పిల్లరా, మరొక చిన్న ప్రార్థన చేసి మన ధ్యానములో ముందుకి కొనసాగుదాం. తల్ల ఉంచితే మరొక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ అమూల్యమైన కృపను ప్రభా స్థానిక సంఘానికి మీరు ఎంతగానో అనుగ్రహించారు. మందిరం యొక్క పని ప్రారంభం, ప్రభా కొనసాగింపు, ముగింపు అంతయు మీ దయగల హస్తాలతో జరిగించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 3 దినాలు ప్రభా మీ దాసులు ఎంతో ఉన్నతమైన సంగతులు ప్రభా బయలుపరచడానికి మీ బిడ్డలను వాడుకున్నారు. వారితో అల్పుడైన నేను కూడా స్థానిక సంఘముతో కలిసి మరికొంత సమయం సహవాసం చేయగలిగిన అవకాశం సంఘం కల్పించి ఉంటూ ఉండగా ప్రభా దానికి ఆయన సంఘానికి రావలసిన ఆ యొక్క అమూల్యమైన దీవెని మీరు అనుగ్రహించండి. నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయమందు చదవబడ్డ లేఖన భాగాల ద్వారా మీరే మాతో మాట్లాడి మా హృదయపు తృష్ణ తీర్చమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, నేను ఉదయకాలమే మీకు తెలియపరిచాను. దైవజనులు మందిరం యొక్క సంగతులను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఉదయం మీకు చెప్పిన రీతిగా మందిరములో ఉన్న ప్రతి విశ్వాసి ఎలాంటి అనుభవంతో నింపబడి ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేయాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఉదయకాలమందు ఒకే ఒక మాట మీకు తెలియపరచడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే 18వ వచనములో ప్రత్యేకంగా యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అనే మాట, ఆ మాట మనం చదువుతుండినప్పుడు మొట్టమొదటిసారి మనము యేసుక్రీస్తునందు ఉండాలి, యేసుక్రీస్తునందు ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తునందు ఉంటేనే వారు సంఘ సభ్యులుగా తీర్చబడతారే తప్ప యేసుక్రీస్తునందు లేకుండా నేను సంఘ సభ్యత్వం కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవటానికి వీలు లేదు అని, అదే సమయంలో యేసుక్రీస్తునందు ఉన్నాము అంటానికి 3 ప్రాముఖ్యమైన మాటలు మనం కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనములోను అలానే 9వ వచనములోను మనం చూడటం జరిగింది. యేసుక్రీస్తునందు ఉండటం అంటే పిల్లరా గమనించండి, ఆయన నమ్మటం, ఆయన నమ్మిన మనము ఆయన ఆశ్రయించటం, ఆయన ఆశ్రయించిన మనము ఆయన నివాస స్థలంగా చేసుకోవటం. ఆయన నివాస స్థలంగా చేసుకోవటము అని అంటే పిల్లరా ఆయన సంఘముతో కలిసి మనం కొనసాగటమే అనే విషయాన్ని చాలా సవివరముగా మనం వినటానికి ప్రభు తన కృపనిచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలమందు ఈ భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా గమనిస్తే విషయాన్ని చాలా క్లియర్గా, అంతేకాకుండా మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయటానికి కూడా మీకు మంచి అవకాశాన్ని దేవుని ఆత్మ దయచేస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ నా అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏమిటి అంటే మీ విషయంలో దేవుని చిత్తం. మీ అనేది బహువచనం. ఈ భాగాన్ని ఇలా కూడా చదువుకోవచ్చు. ఎలాగంటే
నా విషయంలో దేవుని చిత్తం. ఈ భాగాన్ని చదివేవారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, నా విషయంలో దేవుని చిత్తం, నా విషయంలో దేవుని చిత్తం, నీ విషయంలో దేవుని చిత్తం, మన విషయంలో దేవుని చిత్తం. ఇలా మనం జాగ్రత్తగా ఈ మాటని మనసులో పెట్టుకొని 12వ వచనం నుండి 22వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే, పిల్లరా, మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది మొత్తం 10 సంగతులు ఇక్కడ మనకు కనబడుతున్నవండి. ఎన్ని సంగతులు? 10 సంగతులు కనబడుతున్నాయి. అంటే మనము ఉండవలసినవి 7, ఉండకూడనివి 3 ఇక్కడ చెబుతున్నాడు. మనం అనుసరించవలసినవి 7, అనుసరించకూడనివి 3. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఒకసారి మీరు ఆ విషయాలు, నేను ధ్యానం చేయట్లేదు, వాటి మీద నిలబట్టలేదు, ఊరక మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఒకటి ఏంటి అంటే, నీ విషయంలో కానీ నా విషయంలో కానీ మనందరి విషయంలో కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఒకటి ఇదే 18వ వచనంలో అంటాడు. అంతేకాకుండా 12వ వచనంలో అంటాడు, మనము యేసుక్రీస్తునందు ఉండాలి. ఇది నెంబర్ 1, మొదటి మాట ఇది. యేసుక్రీస్తు లేకుండా నువ్వు లేవు, నేను లేను, మనం ఎవరము లేవు. ఈ మందిరము ఇంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిర్మించాడు అంటే, మనందరి చేతులు చాపగలిగాము అంటే, ఈ మందిరాన్ని ఇలా నిర్మించగలిగామంటే అది దేవుని యొక్క చిత్తము లేకుండా అలా చేయడం సాధ్యమయ్యే పని కాదు. మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని సంఘాలలో డబ్బులు మూలుగుతూ ఉన్నవి. అవి బ్యాంకులను తీయటానికి వారికి అవకాశాలు లేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి మధ్య ఉన్న అనైక్యత, అంతే, ఇంకేమీ లేదు, అనైక్యత. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఇక్కడ ఉన్న ఒక స్థానిక సంఘం చక్కగా కూడుకుంటానికి ఒక ఉన్నతమైన మందిరాన్ని ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క చిత్తమే. ఎందుకు దేవుని చిత్తం అని చెప్పగలుగుతున్నామంటే, అలా ఎందుకు నిర్మించగలిగామంటే, అలా ఎందుకు ఆ పని ప్రారంభించి కొనసాగించి ముగించబడి దానిలో మనం కూడుకోబోతున్నామంటే, దేవుని చిత్తము ఏమిటి అంటే, మనం అందరము కూడా సంఘము దేవుని యందు ఉన్నది అంటే యేసుక్రీస్తునందు ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ 2 మాటలు మనం గమనించాలి. ఒకటి యేసు, 2 క్రీస్తు. పిల్లలు గమనించండి, ఈ 2 మాటలు విభజించి కనుక ఆలోచన చేస్తే మీరు చాలా సంగతులు ప్రభు ఇస్తాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. మనం యేసుక్రీస్తునందు ఉండాలి, మనం యేసుక్రీస్తునందు ఉండాలి. ఇదే దేవుని యొక్క చిత్తము. ఆ విషయాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. ఇది మొదటి మాట. రెండో మాట, యేసుక్రీస్తునందున్న వారికి ఉండవలసిన ఒక అతి ప్రాముఖ్యమైన లక్షణం ఒకటి ఉంది. అది ఏది అంటే, చూడండి 13వ వచనంలో ఏమంటాడంటే, 13వ వచనంలో చివరలో అంటున్నాడు, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి అంటున్నాడండి. ఇది రెండవ మాట. నువ్వు యేసుక్రీస్తునందు ఉన్నావా? నువ్వు యేసుక్రీస్తునందు ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే, ఒకరితో ఒకరు ఎలా ఉంటాం అంటే, పిల్లలు గమనించండి, మనతో ఉన్న సహోదరుడు కానీ మనతో ఉన్న సహోదరి కానీ మనం వారితో, మన కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుడితో, మన కళ్ళ ముందు కనబడుతున్న సహోదరితో మనము సమాధానంగా లేవంటే, మన కంటికి కనబడిన దేవునితో నువ్వు ఎలా సమాధానంగా ఉన్నావు? చెప్పలేము, దాన్ని సాధ్యం కాదు అది. అందుకని అంటాడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 13వ వచనంలో అంటున్న మాట ఏమిటి అని చెప్పేసి అంటే, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి అంటున్నాడండి. ఇది రెండవ మాట. యేసుక్రీస్తునందు ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తునందు ఉన్నవారు ఈ సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే సమాధానానికి కర్త ఎవరండి? చెప్పండి, ఎవరు? మన ప్రభువే. ఆయనకి అదొక పేరు, ఆయనకున్న పేర్లలో ఒక పేరు అది. అంటే ఆయన సమాధానకర్త అంటే మనం ఏమై ఉన్నాం? మనం ఆయన యందు ఉన్నాము, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డాం అంటే మనం ఏమై ఉన్నాం? మనం కూడా సమాధానానికి కర్తలమే, అల్లరికి కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక యేసుక్రీస్తునందున్న మనిషి, యేసుక్రీస్తునందున ఒక విశ్వాసి ఎలా ఉంటారంటే, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటారు. ఇది రెండవ మాట. యేసుక్రీస్తునందు ఉన్నవారు ఒకటి, యేసుక్రీస్తునందు ఉన్నవారు ఎలా ఉంటారు అనేది ఇదొక మాట. అంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటారు అంటున్నాడు. ఇక 14వ వచనానికి రండి. 14వ వచనానికి రండి. 14వ వచనంలో చివరలో ఏమంటాడంటే, యేసుక్రీస్తునందున్న వారు సమాధానముతో ఉండటం మాత్రమే కాదు కానీ మరొక మాట ఇక్కడ అంటున్నాడు. 14 చివరలో ఏమంటాడంటే, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారైనడి అన్నాడండి.
ఇది మూడో మాట. అర్థమైందండి? ఇది మూడో మాట. ఒకటి, యేసుక్రీస్తునందు ఉండాలి. రెండు, సమాధానంగా ఉండాలి. మూడు, చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మనం చూడటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే కనబడుతుంది అని ఒకరినొకరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరికి వారం వ్యక్తిగతంగా నేను ప్రభువు నమ్ముకున్న దినాలలో ఒక నూతన స్థలంలో పని ప్రారంభించబడి ఆ పనిలో నేను కూడా సహకారిగానే ఉన్నాను. అక్కడ ఒక చిన్న మందిరం వేసాం, పూరిపాక. సరే, నేను యథాస్థితిగా దరిదాపు కొన్ని సంవత్సరాలు పనిచేసాం కాబట్టి మందిర ప్రతిష్ఠ సందర్భంగా కూడిక ఏర్పాటు చేశారు. నేను వెళ్ళి మామూలుగానే కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నాను? చిన్న మందిరం కాబట్టి 3వ లైన్లోనో 4వ లైన్లోనో కూర్చున్నాను. ఇంకొక ఆయన ప్రభువుని ఎరగల ఉన్నతమైన వ్యక్తి వచ్చాడు. అక్కడున్న సంఘ పెద్ద ఏమన్నాడంటే, ఆయన టీచర్, హెడ్ మాస్టర్, ఆయన వచ్చి, సురేష్ నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో, అన్నయ్య కూర్చుంటాడు అన్నాడు. నేనేం మాట్లాడలా. నేను లేచిపోయి వెనక్కి కూర్చున్నాను. అంతటితో అయిపోయింది. ఇక నా మనసులో కూడా లేదు. ఎందుకంటే పెద్దలను గౌరవించాలి కదండి మనం. వెనక్కి కూర్చున్నాను. ఆ తర్వాత ఇలా గమనించండి, ఈ మాట తన భార్య అందండి. సురేష్ అన్నని కూర్చున్నవాడిని నువ్వు లేపి వెనక్కి కూర్చోబెట్టావు. సురేష్ అన్న నీకేం చేసాడో నీకు మర్చిపోయావా? సురేష్ అన్న కంటే అతడు గొప్పవాడా? వాళ్ళిద్దరి మధ్య పెద్ద వివాదం జరిగిందండి. వారం రోజుల తర్వాత నాకు మనిషిని పంపించాడు సురేష్ని తీసుకురమ్మని. ఏంటయ్యా అంటే, మాస్టర్ గారు నేను పిలుస్తున్నాడు రానన్నాడు. ఏంటయ్యా అంటే, ఎందుకు నేను ఇంటికి పోయా. నేను పోవడంతో వాకిట్లో ఉండగానే కాళ్ళు పట్టుకున్నాడండి నన్ను. నేను అన్నాను, ఇదేందా, ఎందుకు పిలిచావు, ఎందుకు కాళ్ళు పట్టుకున్నావు, అసలు నా మనసులో లేదు ఆయన అన్నది. మాస్టర్ గారు ఇది పద్ధతి కాదు అని అన్నానే. అయ్యా నన్ను క్షమించానంటే నేను లెగిస్తాను అన్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు నీ మాట అంటున్నావంటే, ఇదిగో మీ అమ్మాయి చూడు ఏమంటున్నాను. ఏం జరిగింది ఏంటంటే, వాళ్ళిద్దరు చెప్పల భార్య భర్తలు. వాళ్ళ పెద్దవాడు వచ్చి, అంకుల్ నాన్న మందిరంలో నిన్ను కూర్చున్న దగ్గర నుంచి లేపి వెనక్కి కూర్చోబెట్టాడంట. అది మమ్మీ నొచ్చుకుంది, డాడీ మీద గొడవ పెట్టుకుంది, డాడీ చేత క్షమాపణ చెప్పిందాక ఊరుకోలేదు, అందుకే నేను పిలిపించారని వాళ్ళ బాబు చెప్పాడు. నేను అన్నాను, అమ్మ చాలా తప్పురా ఇది, అట్లా చేయకూడదమ్మా, మనం అందరం దేవుని పిల్లలం. ఇక్కడ బాధ్యతలు ఆయనకు అప్పగించాడు దేవుడు. కనుక నా డ్యూటీ ఏంటో నాకు జ్ఞాపకం వచ్చేలా చేశాడు. నా స్థానం ఏంటో నేను ఎరిగి ఉన్నాను. అది నేను ఎరిగి ఉండటం కోసమే దేవుడు అలా అనిపించాడు. దేవుడికి తెలియకుండా ఏం జరగదు కదా. కనుక ఆ రోజు నుండి నేటి వరకు నేనేం చేస్తాను తెలుసో, పిలుస్తారు, వాక్యానికి పిలుస్తారు, సహవాసానికి పిలుస్తారు, అన్నిటికి పిలుస్తారు. కానీ నేనేం చేస్తాను తెలుసు, ఆ రోజు నుండి నేటి వరకు వెనకున్న సీట్లోనే కూర్చుంటాడు. ఈ రోజుకి కూడా, పోయిన వారంలో కూడా ఒక మీటింగ్ జరిగింది. వెనక కూర్చుంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న ఆ మాస్టర్ గారు, సురేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారని అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ అడుగు కూర్చున్నా. కొన్ని సంవత్సరాలు అయింది, కానీ ఆయన మీద నాకు బాధ లేదు. నేనైతే ఏం గ్రహించింది ఏంటంటే, ఇక్కడ ఈ స్థలంలో నా స్థానం ఏమిటో నేను ఎరిగి ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా స్థానం ఏమిటో నేను ఎరిగి ఉండాలి. ఇంకా అక్కడ వివాదానికి ఆస్కారం లేదు. ఒకవేళ నేను కనుక ఏదైనా నొచ్చుకొని ఏదన్నా ఆయన ఇబ్బంది పెట్టాలంటే ముందు వాళ్ళ ఇంట్లోనే భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి. అంటే ఆ కుటుంబంలో నాకున్న స్థానం అలాంటిది. కనుక పిల్లరా, ఎందుకు నేను ఇదంతా చెప్పవలసి వచ్చిందంటే, ఈ మాట దీర్ఘశాంతం అనేది పిల్లరా గమనించండి, ఇది ఆత్మఫలాలలో ఒకటి, ఆత్మఫలంలో ఒక భాగం అన్నమాట. యేసు ప్రభువారు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఆయన మనం చూపించాలంటే అదే శాంతియుతమైన హృదయంతో మనం నింపబడి ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. కనుక పిల్లరా, యేసుక్రీస్తునందు ఉన్నావా? యేసుక్రీస్తునందు ఉంటే నువ్వు అందరితో సమాధానంగానే ఉంటావు. యేసుక్రీస్తునందు ఉంటే పిల్లలు గమనించిన వివాదానికి కారణం కాకుండా నువ్వు దీర్ఘశాంతంతోనే ప్రభు దగ్గర కనిపెట్టుకుని ఉంటావు. ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోవాలంతే.
మాట చూడండి, 4వ మాట చూడండి. 4వ మాట 15వ వచనానికి రండి. 15వ వచనములు అంటాడు, 15వ వచనం చివరిలో అంటున్న మాట చూడండి. ఏమంటే ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి. ఇంకో మాట ఏంటి? ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు. చూడండి 21వ వచనం కూడా చూడండి, 21వ వచనం కూడా చూడండి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడండి. పైన ఏమన్నాడు? 15వ వచనములో ఎల్లప్పుడూ అన్నాడు, ఇక్కడేమంటాడు? సమస్తమును పరిశీలించి అంటున్నాడు, పరీక్షించి అంటున్నాడు. ఏది మేలో ఏది కీడో ఒక విశ్వాసి ఎరిగి ఉండటం చాలా అవసరమై ఉంటుంది. ఈ మేలు కీడులు ఎరగకపోతే పిల్లరా, మన అంతరంగమే మన మీద, అంటే మన మనసే మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. మన మనసుకి మనం సరైన సమాధానం చెప్పుకోలేని అనుభూతి కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి చెందడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దేవునితో సంతోషంగా గడపడం సాధ్యమయ్యే పని కాదు. మన అంతరంగంలో ప్రభువుతో సంతోషంగా గడుపుతున్నామంటానికి రుజువు ఉండదు. ఎవరో ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం పరీక్షించుకునే పరిస్థితి ఇది. పరీక్షించాలి. ఏది మేలు ఏది కీడు? నేను సంఘానికి మేలుకరంగా ఉన్నానా, లేక నా ద్వారా సంఘం ఏమన్నా కీడు కలిగే పరిస్థితులు కల్పింపబడుతుండవా? మనం పరీక్షించుకోవాలి. లేరా ఈ విషయాలు కనుక మనం జాగ్రత్తగా ఎరిగి ఉంటే చాలా సంతోషం. వీటిని గురించి చాలా సంగతులు మనం ధ్యానం చేయవచ్చు. ఈ మాట ఎన్నో మాట అండి, ఎన్నో మాట 4వ మాట అంతేనా? ఫస్ట్ 1 యేసుక్రీస్తునందు ఉండాలి, 2 సమాధానం కలిగి ఉండాలి, 3 దీర్ఘశాంతం కలిగి ఉండాలి, 4 సమస్తమును పరీక్షించి మేలైనది ఏదో దాన్ని మనం చేపట్టాలి. 5వ మాట చూడండి, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు 16వ వచనం, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఎలా ఉంటాం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. పిల్లరా, ఇది సంఘానికి చెబుతున్న మాటలండి, లోకానికి కాదు. యేసు ప్రభు యొక్క రక్తంలో విమోచింపబడి పిల్లరా దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసికి చెప్పబడుతున్న సంగతి. అవే సంగతులు యుగాంతమందున మనకి సార్వత్రిక సంఘానికి గొప్ప పాఠాలు అయిపోయినవి. కనుక ఇవి అయితే మనలో ఎప్పుడైతే ఉంటావో, ఇవి ఉన్నాయి అంటే తప్పనిసరిగా మనం ఎలా ఉంటామంటే ఇక్కడ అంటున్న మాట ఎల్లప్పుడూ అంటే దాని అర్థం ఏమిటి? ఏ సందర్భమైనా సరే సంతోషంగానే ఉంటాం. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ అంతరంగంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషాన్ని కోల్పోం. ఎందుకో తెలుసా? మన గురి ఎక్కడా? మన కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రియ ప్రభు మనకు తోడై ఉన్నాడు. మన అంతరంగంలో ఆయన ఆత్మ నివాసం చేస్తున్నాడు. ఇంక మనం ఎందుకు చింతించాల్సిన అవసరం లేదు. ఎన్నో మాట అండి ఇది? 5వ మాట కదా. 6వ మాట చూడండి. నేను ముగిస్తానన్నాను కదా. 6వ మాట చూడండి. ఇప్పుడు 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయి. యేసుక్రీస్తునందున్న ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఇవి. యేసుక్రీస్తునందున్న ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు. ఒక స్థానిక సంఘంలో బాప్తీసం తీసుకొని పాత్రలో పాలు పంపులు పొందుతూ సంఘంలో పెద్దగా ఉన్నావా, పరిచారకుడిగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా, లేక ఒక సహోదరుడిగా సహోదరిగా ఉన్నావా, స్థానిక సంఘ క్షేమాభివృద్ధిని విషయంలో నీ పాత్రగా నీ వంతుగా నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గమనించి ఈ లక్షణాలు నీలో ఉన్నవో లేవో పరీక్షించుకోవాలి. ఉందా నీ ప్రార్థన జీవితం? ప్రార్థన గురించి మనం కొద్ది నిమిషాల తర్వాత ఆలోచించేద్దాం. నేను ఇది ముగించిన తర్వాత నేను దాంట్లోకి వెళ్తాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం నేను ఎరిగొన్నాను కనుక సమయానికే ముగిస్తాను. ఆ తర్వాత చూడండి ఏమన్నాడు? ఇంకో మాట ఏమన్నాడు? ప్రతి విషయమునందు కృతజ్ఞత. మరొక మాట ఏమన్నాడు? స్తుతి అంటున్నాడండి. మరొక మాట ఏమన్నాడు? స్తుతి అంటున్నాడు. పిల్లరా గమనించండి. ఈ విషయాలన్నీ కూడా కృతజ్ఞత వేరు, స్తుతి వేరు. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉండినప్పుడు యేసుక్రీస్తునందు ఉంచబడి ఉన్న ప్రతి విశ్వాసికి ఉండవలసిన గొప్ప లక్షణాలు ఇవి.
మీరు తర్వాత నేను 7 సంగతులు చెప్పాను, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 9 భాగాలుగా చేసుకోవచ్చు దాన్ని మరలా మీరు. నేను ఇక్కడ 7 సంగతులు చెప్పాను కానీ 9 భాగాలుగా మీరు విభజించుకోవచ్చు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఉండవలసినది ప్రాముఖ్యమైన లక్షణాలు 7 లేకుంటే 9 మీరు ఇక్కడ విభజించుకోవచ్చు, మీరు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఆ భాగాన్ని చదివితే. ఉండకూడనివి ఏంటివి అవి అని అంటే ఇందాక చెప్పాను 3 విషయాలు. ఇప్పుడు రండి ఉండకూడనివి ఏంటంటే 19 వచనానికి రండి. 19, 20, 21 వచనాలు కలిసి ఉన్నవి. 19 వచనం చూడండి, ఏమంటాడు? ఆత్మను ఆర్పకుడి. ఇది ఉండకూడనిది. ఆత్మను గూర్చిన అవగాహన చాలామందికి తక్కువే. ఆత్మను గూర్చిన అవగాహన చాలామందికి తక్కువ. ఆత్మను గూర్చి అవగాహన కలగాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు ఎరిగి ఉండాలి. ఒకటి ఏంటంటే ఆత్మచేత ముద్రింపబడటం. రెండోది ఏంటంటే ఆత్మ నివాసం చేయటం. మూడోది ఏంటంటే ఆత్మ నింపుదల. ఈ 3 స్పష్టంగా ఎరిగి ఉంటే ఆత్మను గూర్చిన ప్రస్తావన స్పష్టంగా ఎరిగి ఉంటాం మనం. ఈ 3లో ఏది ఎరగకపోయినా మనం ఆత్మను గూర్చిన అవగాహన కలిగి ఉంటాం, సాధ్యమయ్యే పని కాదు. ముద్ర వేరు, నివాసం వేరు, నింపబడటం వేరు. ఇది చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. కనుక ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు, ఇది ఉండకూడనిది. ఇంకొకటి అంటున్నాడు చూడండి, ఉండకూడనిది. అదే 19 వచనం అంటున్నాడు, లేక 20 వచనం అంటున్నాడు, ప్రవచించుట నిర్లక్ష్యము చేయవద్దు అంటున్నాడు. నిర్లక్ష్యత అనేది మనలో దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల, దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనలో నిర్లక్ష్యత ఉండకూడదు. ఇది రెండోది. మూడోది ఏంటంటే 22వ వచనం అంటాడు, చివరలు అంటాడు, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండంటున్నాడు. ఉండవలసినవి 7, ఉండకూడనివి 7, ఉండకూడనివి 3. ఇప్పుడు నువ్వు ఒక పెన్ను కాగితం తీసుకో. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రాసుకోగలిగిన వారు. దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నది అంటానికి పైన ఉన్న 7 సంగతులు చెప్పాను చూసారా? ఆ 7 సంగతులు వరుసన రాసుకో. ఈ 7లో నీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు? ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అలాంటి స్టూడెంట్స్? పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిన ఉన్నవాళ్ళు కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది దుఃఖంలో ఉన్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ మన పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంతే. 7 పిల్లరా, 7 చూసినట్లయితే మినిమం కనీసం 4 ఉంటే ప్రభువానికి స్తోత్రం. ఈ 3 కూడా నేను పాటించడానికి నన్ను బలపరచాను. లేదు 3 ఉన్నవి 4 లేవంటే, ప్రభువా నన్ను దయతో క్షమించు, ఉన్న లోపాన్ని సరిచేసుకుంటానికి నేను చేయవలసింది ఏంటో చెప్పు ప్రభా, నేను చేస్తాను. ఉండకూడనివి నీలో ఉన్నవా లేవా అనేది అది కూడా నీవే పరీక్షించుకోవాలి. మార్కులు ఎవరు వేయరు, నీకు పాలు వేసుకోవాల్సిందే. నువ్వు పాస్ అవుతున్నావా ఫెయిల్ అవుతున్నావా అనేది నువ్వు వేసుకోవటమే, ఇంకంతకుమించి ఇంకేమీ లేదు. కనుక పిల్లరా గమనించండి, ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా బైబిల్ స్టడీ చేసేటప్పుడు, లేక మీరు వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఈ విషయాలు గుర్తించండి. ఉండకూడనివి 3, ఉండవలసినవి 7. వీటిల్లో ఒక్క విషయాన్ని నేను చెప్పి నేను నా సమయాన్ని ముగిస్తాను. ఏంటి అదంటే, ఇక్కడ అంటున్నాడు చూడండి 17వ వచనంలో, ఎడతెగక ప్రార్థన చేయడి. ఇది క్రైస్తవ జీవితానికి పిల్లలు గమనించండి. ఈరోజు మనకేంటి విజ్ఞాపన దినం. ప్రతి స్థానిక సంఘంలో రేపు ప్రభు దినాన ప్రభు యొక్క పాత్రలో పాలు పంపులు పొందటానికి ప్రతి విశ్వాసి కూడా స్థానిక సంఘంలో ఉంచబడి ఉన్న విజ్ఞాపనలో పాలు పంపులు పొందుతారు. విజ్ఞాపన కూడికి చాలామంది రావటం లేదు అని మేమున్న స్థానిక సంఘంలో ఏం చేసామో తెలుసా? మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తాం. సాయంకాలం ముగింపుకి సమయం తెలియదు. ఒక్కోసారి 6 గంటలకు అయిపోద్ది, ఒక్కోసారి 8 అయింది, 9 అయింది. ఎందుకో తెలుసా? ఆరాధన చేసే ప్రతి విశ్వాసి తప్పనిసరిగా విజ్ఞాపనలో పాలు పంపులు పొందాలి. ప్రత్యేకంగా మనం 7 గంటలకు కూడిక ప్రారంభిస్తే చకచక పనులు చేసుకుని ఆసక్తి కలిగిన వారు మాత్రమే వస్తున్నారు, మిగిలిన వాళ్ళు రావట్లేదు. అందుకని మేమేం చేసామంటే, ఆరాధన చేసే ప్రతి విశ్వాసి తప్పనిసరిగా విజ్ఞాపనలో పాలు పంపులు పొందాలి అనే ఆ దృక్పథంతో 12 గంటలకి విజ్ఞాపన స్టార్ట్ చేస్తాం.
ఇక ఆగదు. ముగింపు ఆరాధన చేసే తెల్లారి ఆరాధన చేసేవారు ఎంతమంది అనేది విజ్ఞాపనం మాకు తేలిపోతుంది. తప్పనిసరిగా పిల్లరా, తప్పనిసరిగా మినిమం ఒక్కొక్కరు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం చేత కాకపోయినా కానీ ప్రార్థన చేసేవారితో ఏకీభవిస్తారు. వీరు చివరిలో ఆమేనంటారు. ఆమేనన్న తర్వాత పిల్లలు గమనించండి, ఒకవేళ ఏదైనా 12 వరకు లేచి వెళ్ళిపోతారు. మరొకరు వచ్చి చేస్తూనే ఉంటారు, కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అలా చేయమని నేను చెప్పటలేదు, కానీ మాకున్న లోకల్గా మాకున్న పరిస్థితులను బట్టి ఆరాధన చేసేవారు అందరూ విజ్ఞాపన చేయాలనేదే మా ఆలోచన. అందుకే అలా చేస్తుంది, అలా కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, కొనసాగుతూ ఉన్నది. పిల్లరా గమనించండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. చాలామందికి ప్రార్థన గురించిన అవగాహన లేదు. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు చెబుతాను, జాగ్రత్తగా మనసులో పెట్టండి. ఈ 4ను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలి. ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఈ 4 విషయాలు తూచా తప్పకుండా పాటించాలి. ఏంటి ఆ 4 విషయాలంటే, మొట్టమొదటిసారి మనం ప్రభువు దగ్గర మోకరించినప్పుడు మొట్టమొదటిసారి మనం చేయవలసిన అది ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి ఎంతగా ఎరిగావో ఆ ఎరిగిన దాన్ని బట్టి పిల్లరా ఆ ప్రభువును నువ్వు మొదట హెచ్చించాలి. ఆ ప్రభువును నువ్వు ఎంతగా హెచ్చిస్తావో, నువ్వు హెచ్చించే దాన్ని బట్టి నీ అంతరంగంలో నీ ప్రభువుకి నీకున్న సంబంధాన్ని బట్టి ఆయన హెచ్చించే ఆయన గొప్పతనం ఏమిటో నువ్వు గ్రహించిన దాన్ని బట్టి ఆ ప్రభువుని హెచ్చించే కొలది ఆయన ఎంతగా సంతోషిస్తాడో. ఆ తర్వాత పిల్లలు గమనించండి, ఆ తర్వాత నువ్వు చేయవలసిన మరొక పని ఏంటంటే, ఆయన హెచ్చించడం మాత్రమే కాదు, రెండోది నువ్వు చేయవలసినది ఏంటంటే ప్రార్థనలో ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే, నువ్వు ఎంత బలహీనుడు ఎరిగి ఉండాలి, అంతగా తగ్గించుకోవాలి. ఆయన హెచ్చించాలి, నిన్ను తగ్గించుకోవాలి. ఇది రెండవది. మూడోది ఏంటంటే ఆయన ఆ గొప్ప దేవుడు ఇంత బలహీనుడైన నిన్ను ఆయన నీకు ఇచ్చిన ఆధిక్యతలు ఏమిటో ఎరిగి ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత నీకు కావాల్సింది ఏంటో ప్రభు ముందు పెట్టి ప్రార్థన చేయాలి. ఈ 4 లైన్గా పాటిస్తే నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదో నీకే తెలిసిపోతుంది. దైవ గ్రంథంలో చెప్పబడ్డ ప్రార్థనలకి జవాబు లేని ప్రార్థనలు ఉన్నవి, జవాబున్న ప్రార్థనలు ఉన్నవి. జవాబు లేని ప్రార్థనలు ఏమీ లేవు, కానీ ప్రభు అడిగిన వాటికి ఇది కాదు అని చెప్పాడంతే. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అపోస్తలుడైన పౌలండి తనకున్న బలహీనతను ప్రభు దగ్గర పెట్టాడు. ఒకసారి చేశాడు, సమాధానం రాలా. రెండోసారి చేశాడు, సమాధానం రాలా. మూడోసారి చేశాడు. ప్లస్ ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఇక ఈయన నన్ను వదిలిపెట్టేటట్టు లేడు అనుకున్నాడు ఆయన. సమాధానం చెప్పకుండా, ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. సమాధానం వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాము? మనం చేసేది ఉదయకాలం నిద్ర నుంచి లేచిన వెంటనే ప్రభువుని ఏమడిగామో సాయంకాలం ప్రార్థన చేస్తామే కనుక మనకు దొరకదు, ఇక గుర్తుండదు. అప్పుడు మళ్ళీ కొత్తగా ఎత్తుకుంటాం. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, నువ్వు ఎంతకాలం అయింది ప్రభువుని నమ్ముకున్నావో నాకు తెలియదు. నువ్వు ఎన్ని సందర్భాల్లో రోజుకు ప్రార్థన చేస్తున్నావు అది కూడా నాకు తెలియదు. నేను అడిగేది ఒకటి ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థనలకి జవాబు వచ్చినవి ఎన్ని? నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. నాకు ఒక 10 రూపాయలు కావాలి, అర్థమైందా? నాకు ఒక 10 రూపాయలు కావాలి. నాకు ఒక 10 రూపాయలు కావాలండి. నేను ఇక్కడున్న సహోదరులను ఒకరిని అడిగాను, అని ఒక 10 రూపాయలు కావాలని. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టేనా? ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలి? అన్న దగ్గర నుంచి సమాధానం ఉంది లేదు అని ఆయన కోసం నేనేం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలా లేదా? ఆయన దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాత, అయ్యా ఉన్నాయి కానీ ఇది ఇవ్వటానికి కుదరదు, లేదా లేవు ఇవ్వలేను, ఏదో ఒకటి రావాలిగా. నాకు సమాధానం వచ్చిందాక నేనేం చేయాలి? ఆయన నోటి వైపు కనిపెట్టుకుని ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో నేను ఒక్కనేనండి. మాకు ఒక గృహదేవత ఉండేది, అంకమ్మని. సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్తూ ఉండేవారిని.
మళ్ళీ అదే సమయంలో నామకార్థ క్రైస్తవ జీవితం, లూథరన్ చర్చికి వెళ్ళేవారిని. మా ఇంట్లో అన్ని పటాలు ఉండేవి వరుసన, నిద్ర నుంచి లేకుండా అందరికి దండాలు పెట్టుకునేవారిని. కానీ యేసుక్రీస్తు యొక్క సువార్త విన్న తర్వాత నేను ప్రభువుకు నా హృదయం ఇచ్చాను. ఆ తర్వాత పిల్లరా గమనించండి, ఆ తర్వాత నేను నా క్రియలన్నీ మా నాన్నగారు, మా అమ్మగారు, నా అనేవారు అందరూ కూడా నన్ను ఏం చేశారంటే చాలా ద్వేషించారండి. చివరికి నా వివాహ విషయంలో కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలా, మా స్థానిక సంఘమే పట్టించుకోండి. స్థానిక సంఘమే నా వివాహం జరిపించారు మీటింగ్స్. పేరు గమనించండి. కానీ నా భార్యతో వారు కలిసి జీవించడం సాధ్యం కాల, ఈమె కూడా సాధ్యం కాల. దరిదాపు నేను 82లో ప్రభువు నమ్ముకున్నాను. అప్పటి నుంచి నా అనేవారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా నాన్నగారు నమ్ముకున్నాడు, మా అమ్మగారు నమ్ముకుంది, నాకు 3 తమ్ముళ్ళు, వాళ్ళు నమ్ముకున్నారు. అమ్మ నాన్న ప్రభువు నమ్ముకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తమ్ముళ్ళు నమ్ముకున్నారు. చక్కగా ఒక ఆయన అయితే పరిచర్యకి రావాలని కోరికతో నింపబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను? కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చిందండి. ప్రభా ఏంటి నేను అడుగుతున్నాను కదా, సమాధానం ఏంటయ్యా, సమాధానం ఇవ్వు. సమాధానం లేని ప్రార్థన నేను ఎన్నిసార్లు చేయాలి? నా ప్రార్థన నీకు వినిపించడం లేదా? నా సమాధానం ఇవ్వడానికి నీకు ఇష్టం లేదా? ఏంటి నాకు సమాధానం? ఎంతో కీడు చేశారు, కానీ ప్రభువుని బట్టి నేను దాన్ని సహించాను. వాళ్ళకి అప్పచెప్పేశాను. నాకంటూ ఏమొద్దు, మీరేం కోరుకుంటున్నారో నాది, దాన్ని మీరు అనుభవించండి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పాను. పిల్లలు గమనించండి, ఎక్కడ నన్ను ప్రభు తక్కువ చేయలేదండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఎరిగి ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం ఎరగకపోతే, పిల్లరా ప్రార్థన యొక్క జీవితం అనేది మనకు లేకపోతే, మనం దేవునితో మాట్లాడటం, ప్రార్థన అంటే ఏదో మంత్రం కాదు, దేవునితో నువ్వు నేరుగా మాట్లాడటమే. దానికి 3 సూత్రాలు ఉన్నవి. 3 సూత్రాలు. ఒకటేంటో తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థన. మత్తయి సువార్త 6:6. అర్థమైందా? రెండవ ప్రార్థన ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20-21. 2 ఎక్కడ లేక 3 ఏక భావంతో ఉంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. దీన్ని ఏమంటారంటే, నేనైతే చెప్పేది కుటుంబ ప్రార్థన. 3వది పిల్లల అపొస్తలుల కార్యాలు 12:5లో చూస్తే సంఘం యొక్క ప్రార్థన. ప్రార్థనలో ఈ 3 చాలా కీలకమైన సమయాలు ఇవి. వ్యక్తిగతంగా ప్రభువుతో గడపాలి, కుటుంబంతో ప్రభువుతో గడపాలి, సంఘముతో ప్రభువుతో గడపాలి. సంఘానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? మత్తయి సువార్త ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్తలో మనం గమనిస్తే, సంఘము ఎదుట పాతాళం యొక్క ద్వారము నిలవనేరు అన్నాడండి. సంఘానికి దేవుడిచ్చిన పవర్ అది. సంఘానికి దేవుడిచ్చిన పవర్ అదండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, అంతకుముందు యాకోబు సంహరింపబడ్డాడు. పేతురు పరిస్థితి అర్థం కాలేని పరిస్థితి. సంఘం అయితే అత్యాశక్తితో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నది. పరలోకము నుండి దేవుని దూత భూలోకానికి దిగివచ్చి చెరసాల్లో ఉన్న పేతురుని ఏం చేశాడండి? విడిపించాడు. ఏమండి, ఇది మనం చెప్పుకోవటానికి కాదు. చెప్పుకొని ఇంతవరకు అయితే మన జీవితాలు ఏమీ సాధించలేము. వ్యక్తిగతమైన ప్రాక్టికల్స్ ఉంటేనే మనం దేవునిలో సంతోషించగలం. ప్రాక్టికల్ జీవితం లేకుండా మనం ఏమి చేసినా ప్రయోజనం లేదండి. ప్రాక్టికల్ ఉండాలి. ఈ 3 ఉండాలి. నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘముతో ప్రార్థన చేయాలి. సంఘానికి దేవుడిచ్చిన పవర్ ఏంటో తెలుసా? సంఘం భూమి మీద అవును అంటే పరలోకం అవును అంటదండి. భూమి మీద సంఘం కాదు అంటే పరలోకం కాదు అంటది. ఇంకంతే. అది సంఘం యొక్క పవర్ భూమి మీద. ఏ సంఘం ఇది? ఉదయం దైవజనులు చెప్పారు, చాలా సంఘాలు ఉన్నవి. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కొనబడిన సంఘం.
తన సంఘం గూర్చి చెబుతున్నాడు ఇక్కడ. అది తన సంఘం. అపోస్తల కార్యాలు మనం 28లో చూడవచ్చు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు నీ వ్యక్తిగతమైన జీవితం, దేవుడు మందిరం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు మందిరంలో మనం కూడుకుంటానికి సంఘంగా దేవుడు అవకాశం కల్పించాడు, దేవునికి స్తోత్రం. కానీ సంఘంలో కూడుకుంటున్న ఒక విశ్వాసి, ఆ విశ్వాసికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై పాటుపడాలి. పరీక్షా జీవితం అవసరం. మనకి ఉన్న ఒక బలహీనత ఏంటో తెలుసా? ఎదుటివారి బలహీనతలే మనకు కనబడతాయి, కానీ మన బలహీనతలు మనకు కనబడవు. అందుకని ప్రతి విశ్వాసి నీవెంత బలవంతుడు ఎరిగి ఉండాలి, ఎంత బలహీనుడివో కూడా ఎరిగి ఉండాలి. నీవు ఎందుకు బలహీనత పొందుతున్నావు అంత బలవంతుడు పోయింది. చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ప్రభువా నీవైతే నేను నీటి మీద నడుస్తానన్నాడు, నడవమన్నాడు, నడిచాడా? మరి ఎందుకు మళ్ళా మునిగిపోసాగాడు పేతురు? ప్రభు అన్న మాట ఒకటే భుజం తట్టి, ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. కనుక ప్రతి విశ్వాసి కూడా ఎంత బలహీనుడో ఎంత బలవంతుడో ఎరిగి ఉండటం అనేది అవసరమండి. కనుక పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం మందు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి మనకు ఉండవలసిన లక్షణాలు 7, అదే దేవుని యొక్క చిత్తం. మనకు ఉండకూడనివి 3, అదే దేవుని చిత్తం మన పట్ల. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని చిందించి తన బిడ్డగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన కొరకు జీవించమన్నాడు. మనం ఆయన కొరకు జీవించమంటే మనం ఏం చేస్తున్నామని తెలుసా? నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావంటే నా భార్య బిడ్డల కోసం అనేవారు ఉన్నారు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావంటే నా భర్త నా పిల్లల కోసం అంటున్నారు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావంటే పిల్లలు గమనించండి, ఏవేవో చెబుతూ ఉన్నారు. కాదు, మన బ్రతుకి ఏమిటి అంటే పౌలు గారు చెప్పాడు చాలా స్పష్టంగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అన్నాడండి. అంతే, అయిపోయింది మన పాత జీవితం. అది సమాధి చేయబడింది బాప్తిస్మం ద్వారా. కొత్త జీవితాన్ని ప్రారంభించాం. దాన్ని మనం ఏం చేయాలంటే దినదినము మధ్యాహ్నం విన్నాం, దైవజనులు మాట్లాడారు. విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందేవు అంటానికి నిదర్శనం 4 సంగతులు అన్నాడండి. కనుక ఈ సాయంకాలం మందు పిల్లరా గమనించండి, ఒక విశ్వాసిలో ఉండవలసినవి దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఆ భాగం వరకు 7 సంగతులు ఉండవలసినవి, 3 సంగతులు ఉండకూడనివి. తర్వాత మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రభు తప్పక మీకు ఆ భాగాన్ని ధ్యానం చేస్తే ఉన్నతమైన సంగతులు మీకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దేవుని యొక్క కృప అనుగ్రహించి ఈ అవకాశం కల్పించిన ప్రియులు పిల్లరా, ఉదయకాలం మందే ప్రియులు ఫోన్ చేశారు, అయ్యా శ్యాంబాబు అన్న అక్క లేరు, తర్వాత ఎబ్నేజర్ గారు కూడా లేరు, పరిస్థితిని బట్టి వెళ్ళవలసి వచ్చింది, అన్న ఒక్కడే ఉన్నాడు, కొంచెం సహాయం అంటే నేను మీ సభలో వాక్యం అందించగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని కాదు అని అన్నా. కాదు సహవాసం చాలు అంతే, రాను, కొంచెం సహకారిగా ఉండు అని అన్నారు. 2 వర్తమానాలు అందిస్తే చాలు అని అన్నారు. ఒక్క 10 నిమిషాలు ఆగి నేను మళ్ళా చెబుతాను అన్నారు. అక్కడే ఉన్న పోటుని అప్పుడు బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఏంటి ప్రభా ఈ పిలుపు అని ప్రభువుని అడిగాను. ప్రభు అంతరంగంలో వెళ్ళమని అన్నాడు. నువ్వు వెళ్ళమంటున్నావు కదా అంటానికి నిదర్శనం ఏమిటి, నాకు రుజువు చూపించు అన్నా. నేను నా కుమార్తె వచ్చింది, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు అని అంది. ఏమి నిద్ర ఇలా ఫోన్ వచ్చిందిరా అన్న. అరే ప్రభు ఇచ్చాడు నాన్న అవకాశం, వెళ్ళి వాళ్ళతో సహవాసం చేయను అన్నాడు. మరి విజ్ఞాపన ఏంటి అని అన్నా. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళనా. వెంటనే మళ్ళీ ఫోన్ చేశాను, వస్తున్నానయ్యా అన్నాను. ఇలా బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత స్థానిక సంఘ ప్రియులు ప్రేమతో చేర్చుకున్నారు, ఎంతగానో పరిచర్య చేశారు. ప్రేమించి ఇచ్చిన అవకాశం సంతోషించదగ్గది. వాస్తవానికి నేనైతే సంఘానికి చాలా కృతజ్ఞుడిని, వారికి రుణస్తుని కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరందరూ కూడా, మేము ఒక చిన్న పల్లెటూరు, 1500 జనాభా ఉన్న పల్లెటూరు, అక్కడ పనిచేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల పరిచర్య జరుగుతుంది. స్థానిక సంఘంలో ఉన్న కొంతమంది పురీలకు తెలుసు, ప్రార్థన చేయండి. ఆ ప్రభు అవకాశం ఇస్తే తప్పనిసరిగా మమ్మల్ని దర్శించవచ్చు అని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది పిల్లర్, ఈ 2
వర్తమానాలు మీకు మేలుకరంగా ఉండమని ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో గుర్తు చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. పిల్లరా, దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని కళ్ళుతో చూసి సంతోషించే ఆనందం నాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులు సురేష్ గారు చక్కని వాక్యం అందించారు. ప్రభు నామమున ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాకృపా వాత్సల్యం కలిగిన మాకు ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మందిర ప్రతిష్ట సభలో ప్రభా గత 2 రోజులు, ఈ రోజుతో 3వ రోజు జరుగుతున్నాయి తండ్రి. నీ పిల్లలైనటువంటి వారిని అనేక మందిని తీసుకొని వచ్చారు. మీరు సంతోషంగా ఆనందంగా జరిగిస్తున్న దానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సభల్లో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా చేయదని మాతో ఉందని యేసయ్య నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పత్రిక ఉంది మన మధ్య, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడైన దేవ, శ్రీమంతుడ, గంభీరుడ, సత్యస్వరూపి, సత్య స్వభావాన్ని అనుసరించి సమస్త కార్యములు చేసినటువంటి పరిశుద్ధుడు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతికీర్తన పూజనీయుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన ఉన్నతుడైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ కృపా కనికరాన్ని బట్టి మీ అనాది సంకల్పంలో ప్రభా క్రీస్తు యేసులో నాయన మీరు ప్రేమించి రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కొనసపడి గ్రామంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కలిసి ప్రార్థించేగా వారికి ఇచ్చినటువంటి మీ కృపలన్నిటిపై మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన వారు ఆత్మీయంగా వర్ధిల్లుటకు, మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు వారికి ఇచ్చినటువంటి మంచి మందిరాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా, ప్రవేశాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సభలను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ దాసులు నాయన మీరు తీసుకొచ్చి మీరు ఉపయోగించినందుకు స్తోత్రం ప్రభా. ఈ 3 రోజులు వినిపించినటువంటి మీ వాక్యం బట్టి స్తోత్రాలు ప్రభా. మేము మా జీవితాల్లో కలిగి వాటిని ప్రభా అనుసరించుటకు సహాయం చేయండి. ఇప్పుడు మరలా మీ దాసులు నిలుస్తుండగా సాంసర్ గారిని బహుగా బలపరచండి. ఆత్మతో నింపిన నాకు మాకు అవసరమైన సందేశం దయచేయమని మీ దాసుని ప్రభు మా నిమిత్తం బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆఖరి కూటము వరకు ఎలాంటి ఆటంకము కానీ, అభ్యంతరం కానీ, వర్షం కానీ ఏమీ లేకుండా దేవుడు కృప చూపి మనందరినీ ఆఖరి కూడికకు క్షేమంగా మంచి వాతావరణం ఇచ్చి ప్రజలు కూడా విరివిగా విస్తారంగా రావటానికి అనుకూలత దేవుడు కలుగు చేసి స్థానిక సంఘ ప్రార్థన, మనందరి ప్రార్థనను బట్టి జయకరంగా దేవుడు ఈ ఆఖరి కూటం కూడా జరిగిస్తున్నందుకు దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. వచనం 7, 8, 9 వచనాలు చదువుదాం. The book of Isaiah chapter 60 verse 7, 8 and 9. 60వ అధ్యాయం 7 నుండి చదువుతున్నాం. యెషయా గ్రంథం. నీ కొరకు కేదారు మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. ప్రియమైన సోదరి సోదరులారా, గత 2 దినములు ఈ దినము కూడా షిలోహు ప్రార్థన మందిర ప్రతిష్ఠిత సందర్భంగా 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క మందిరము యొక్క ఘనత విశేషతల గురించి మనము వింటున్నాం. ఉదయకాలంలో కూడా దేవుడు తన మందిరాన్ని ఎంతగా హెచ్చించాడో వివరించాను. అన్నిటికంటే దేవుడు తన సంఘమును అంత ఉన్నతమైన స్థానము సంఘానికి దేవుడిచ్చాడు. ఈ సత్యాలు ఎందుకు సంఘము అన్నిటికంటే ఘనమైనది, ఉన్నతమైనది, ఆ సంఘమును ఆయన ప్రేమించి ప్రాణము పెట్టి కొన్నాడు కనుక తన సమస్తమును చెల్లించి కొన్నాడు. ఆయన ప్రాణమే సంఘము, సంఘమే ఆయన ప్రాణం. అందువల్ల సంఘము అన్నిటికంటే సంఘానికి ప్రభువు ఉన్నతమైన స్థానము ఇచ్చాడని విన్నాం. ఇప్పుడు ఆ సంఘమును గూర్చి దేవుడేమని వివరిస్తున్నాడంటే, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. ఏ మందిరం అంట? ఏ మందిరం అన్నాడు దేవుడు? నా శృంగార మందిరం. నా అంటే మనది కాదు, మందిరము దేవునిది, నాది అంటున్నాడు దేవుడు లేక ప్రభు. అది నా మందిరము, నా శృంగార మందిరం. అంటే ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని నేను శృంగారించెదను, అంటే అలంకరిస్తాను. నా సంఘాన్ని ఉన్నతంగా ఘనంగా నేను ఉంచుతాను అని యేసయ్య వివరిస్తున్నాడు. సంఘానికి అలంకారం. ఇప్పుడు మంచి అలంకారంతో మన మందిరం కనబడుతుంది. ఈ మందిరానికి కనుక భవిష్యత్తులో పైన వేస్తారు, ఏమంటారు దాన్ని? డెకరేషన్. సమయాన్ని నాకు కూడా జ్ఞాపకం. బాల్కనీ కాదు, పిఓపి కూడా కాదు అన్నా. సరే, నా జ్ఞాపకంతో చెప్తాలే. నేను ఇందాక వచ్చేప్పుడు ఆలోచించాను కానీ ఇప్పుడు మనసులోంచి పోయింది. సరే, సంఘము శృంగారింపబడుట అంటే సంఘము అందముగా అలంకరింపబడుట. జనరల్గా క్రైస్తవ లోకంలో డిసెంబర్ నెల రాగానే అందరూ సంఘాలు శృంగారించి, అలంకరించి, రంగులు కొట్టి, రంగులేసి, బూజు దులిపి, దండలు కట్టి చేస్తాం. మళ్ళా క్రిస్మస్ వచ్చిందాకా ఇంకా అలంకారం లేదండి. చేసుకుంటారు, చేసుకోండి, తప్పేముంది అందులో. శుభ్రం చేసుకుంటూ తప్పేముందండి. ఇంటికి బూజు పట్టింది, దులుపుకోకపోతే ఏలబడతా ఉంటుంది. ఆ ఏలబట్టిన దాంట్లో దోమలు, చీగలు చేరుతాయి, మనకే ఇబ్బంది. అలంకరించే తత్వము పాత నిబంధనలో ఉంది.
వెయ్యేండ్ల కాలములో ఉండే మందిరము కూడా నా మందిరము, నేను దాన్ని ఘనంగా అలంకరిస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ బ్యూటిఫై మై హౌస్ అన్నాడు దేవుడు. అంటే నేను అందముగా నా మందిరాన్ని సిద్ధం చేస్తా, నా మందిరాన్ని అలంకరిస్తాను అన్నాడు. అలంకారము దేనికి? ఆకర్షణకు. పెళ్ళికి వెళ్తున్నాం, పాత చీర కట్టుకొని పోతామా? శుభకార్యానికి వెళ్తున్నాం, పాత బట్టలు వేసుకొని పోతామా? బీరువాలో ఉన్న వేల చీర తీసి ఉన్న బంగారం మొత్తం వేసుకొని పోతాం. వేసుకోండి, తప్పులేదు. దేవుడు కూడా తగు మాత్రంగా ఉండమన్నాడు. అధికంగా వేసుకుంటే నష్టం ఉందని. ఉన్నదాని జాగ్రత్తగా అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే తప్పేమీ లేదండి. అందుకని మొత్తం తీసేసి ఇక నేను చెప్తే మీరు బాధపడతారు. ఆ పదం అలా ఉండటం కూడా దేవునికి ఇష్టం కాదు. నా మందిరాన్ని నేను అలంకరిస్తా, నా మందిరాన్ని నేను శుద్ధి చేస్తా, నా మందిరాన్ని నేను శృంగారిస్తాను అన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం రాజు, ఆ దేశాన్ని పరిపాలించే ఒక రాజు ప్రజల యొక్క మందిరమును శృంగారించాలని కొంత ధనము పోగు చేసినట్లు వివరించాడు. నెహెమ్యాలో దొరకలేదు. సడన్గా మనసులోకి వచ్చింది, ఎజ్రాలో ఉందేమో చూద్దాం. ఎజ్రాలో ఉన్నదండి. ఎజ్రా గ్రంథంలోకి రండి. 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7:27లో యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టినందున. ఏంటట? మందిరమేమో యూదులది. ఆ మందిరాన్ని అలంకరించాలని ఒక రాజుకు, అన్యుడైన రాజుకు దేవుడు బుద్ధి పుట్టించాడండి. ఇక్కడ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27లో యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున. మందిరం అలంకరిస్తే తనకు మేలు కలుగుతుంది, తనకు దీవెన కలుగుతుందని యూదుల యొక్క మందిరాన్ని అలంకరించే బాధ్యత, శృంగారించే బాధ్యత, అందముగా తీర్చిదిచ్చే బాధ్యత దేవుడు ఒక అన్యుడైన రాజుకు అప్పగించాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వచనం 9 చదువుదాం. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున. పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. నిన్ను దేవుడు శృంగారించెను. దేవుని మందిరము కూడా శృంగారింపబడినది, దేవుని మందిరము అలంకరింపబడినది అన్నాడు. కొత్త నిబంధనలో క్రీస్తు పూర్వము 20వ సంవత్సరంలో జెరుబ్బాబేలు యెహోషువ నాయకత్వములో కట్టబడిన మందిరం, 2వ మందిరం, యూదుల మధ్య కట్టబడిన మందిరం క్రీస్తు పూర్వము 20లో
రాజైన హేరోదు, మహారాజైన హేరోదు ఆ యెహోషువ జెరుబ్బాబెలు నాయకత్వములో 5వ శతాబ్దములో కట్టబడిన మందిరం పాడైపోయి కూలిపోయే స్థితిలో, అలంకారము లేకుండా ఉన్న స్థితిలో ఆ పాడైపోయిన మందిరాన్ని శృంగారించి అలంకరించి అందముగా తయారు చేశాడు రాజైన హేరోదు. ఇది క్రీస్తు పూర్వము BC 20లో జరిగిన చరిత్ర అండి. రాజైన హేరోదు అన్యుడే, యూదుడు కాదు. కానీ ఆ నాయకులు కాలములో కట్టిన మందిరము దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నప్పుడు, పాడైపోయే స్థితిలో ఉన్నప్పుడు అందమైన రాళ్లతో రంగురంగులుగా తీర్చిదిద్ది అందమైన రాళ్లతో రాజైన హేరోదు ఆ మందిరమును అలంకరించి కట్టించారండి. అంటే సంపూర్ణంగా హేరోదు కట్టిన మందిరం కాదు అది. వాస్తవంగా ఆ మందిరం కట్టింది జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వములో కట్టిన మందిరం. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి పడిపోయి బీటలు బారి కూలిపోయే స్థితిలో ఉన్న మందిరాన్ని రంగురంగులు వేసి అలంకరించి, రంగురంగుల బండలు టైల్స్ వేసి బ్రహ్మాండంగా అందమైన మందిరాన్ని అలంకరింపజేశాడు రాజైన హేరోదు. లూకా సువార్తలోకి రండి, 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం. ఏమన్నాడు? 5వ వచనం చదువుదాం. కొందరు 21:5 కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములను శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా. ఇది సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఇక చనిపోయి పరలోకానికి ఎక్కిపోయి ఆయన వచ్చిన పని జరిగించి ఇక తండ్రి యొద్దకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తన శిష్యులను సమకూర్చి రాబోయేటువంటి ఆ శ్రమలను గూర్చి వర్ణించి వివరిస్తున్నాడు. 21వ అధ్యాయంలో శిష్యులు అన్నారు, అయ్యా, ఈ మందిరము ఎంత అందంగా ఉంది, ఈ మందిరము ఎంత అలంకరింపబడింది, ఈ మందిరము అందమైన రాళ్లతో కట్టబడింది, ఈ గోడలు దేవాలయం ఎంత బాగా కట్టారు అని అన్నారు యేసు ప్రభుతో. ప్రభు అన్నాడు, వాస్తవమే, ఇది అందమైన రాళ్లతో కట్టబడిందే, శృంగారింపబడిన మందిరమే. కానీ మీరు అనుకున్నట్లు ఈ మందిరము, ఈ స్థలము, ఈ యెరూషలేము పట్టణం రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే కాలము వస్తుంది అన్నాడు. యేసు ప్రభు పలికిన ఆ మాట, ఆ ప్రవచనం క్రీస్తు శకము 70లో నెరవేరిందండి. ఏమి ప్రవచించాడు మందిరాన్ని గురించి యేసు ప్రభు? ఇది అందముగా ఉంది, అలంకరింపబడింది, అందమైన రాళ్లతో కట్టబడింది అంటున్నారే, నిజమే. అయినా ఇది రాతి మీద రాయి ఉండకుండా ఈ అలంకరింపబడిన మందిరం, ఈ అలంకరింపబడిన ఈ శృంగార దేవాలయం లేక అందమైన ఈ పట్టణం యెరూషలేము పట్టణము కూడా రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే కాలం వస్తుంది అన్నాడు. ఆయన క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ప్రభువు చెప్పిన ప్రవచనం క్రీస్తు శకము 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ అనే వ్యక్తి, ఆయన పేరేంటి? రోమా సామ్రాజ్యపు రాజైన చక్రవర్తి అయిన
టైటస్ అనే వ్యక్తి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేమును దండెత్తి యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న బంగారమంతా దోచుకొని దేవాలయమును పడగొట్టి అగ్నితో కాల్చివేసి సుమారు 60 లక్షల మంది యూదులు చంపబడ్డారు. యెరూషలేము పట్టణమంతా రక్తము ఏరులై పారిందంట. ఆ యెరూషలేము పట్టణము కూల్చబడింది. ఈ అందమైన దేవాలయము కూడా రంగురంగులతో అలంకరింపబడిన ఈ దేవాలయము, ఈ శృంగారింపబడిన దేవాలయము 70వ సంవత్సరంలో ప్రభు చెప్పిన 40 ఏండ్లకు ఆ ప్రవచనం నెరవేరి 70వ సంవత్సరంలో కూలిపోయింది. అప్పటి నుండి నేటి వరకు యూదులకు మందిరం లేదు. ఈ రోజు వరకు కూడా యూదులకు మందిరం లేదండి. ఇక వాళ్ళకి మందిరం ఎప్పుడు ఏర్పడుద్దంటే నిన్న చెప్పాను వివరంగా. 7 ఏండ్ల శ్రమల కాలంలో వారు ఒక మందిరం కడతారని చెప్పాను. అదే యూదులు కట్టే ఆఖరి మందిరం. ఈ శృంగారింపబడిన మందిరం ఏమైందట? కూలిపోయింది అన్నాడు. ఈ మందిరంలోనే యేసు ప్రభు కాలంలో, అపోస్తుల కాలంలో ప్రార్థించడం, దేవుని ఆరాధించడం, దేవుని మందిరానికి ప్రార్థనకు పోవటం అనేది జరిగింది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలోకి వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమును. ఏ దేవాలయం అంట చెప్పండి? శృంగారమైన ఏమన్నాడు? వచనంలో ఏం చెప్పాడు? శృంగారమైన దేవాలయం. శృంగారమను దేవాలయం యొద్ద మెట్ల యొద్ద ఒకడు భిక్షమడుకుంటున్నాడంట. ఆ సమయంలో పేతురు యోహాను ప్రార్థించడానికి ఆ శృంగారింపబడిన మందిరములో లోపలికి ప్రవేశిస్తున్నారు. అంటే ఆ శృంగారమైన దేవాలయము ప్రార్థనకు నిలయం, అది ప్రార్థించే మందిరం. నిన్న విన్నాం, ఉదయం కూడా వివరించా. యెషయా గ్రంథం 56:7 అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే దేవుని మందిరము ప్రార్థించే మందిరంగా ఉండాలి. పేతురు యోహాను ప్రార్థనకు ఎక్కిపోతున్నాడు. అదే శృంగారమనబడిన మందిరములో, శృంగారింపబడిన దేవాలయంలో. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. అంటే మందిరము ప్రార్థించేదిగా, మందిరము దేవుని స్తుతించేదిగా, మందిరం అంటే దేవుని ఆరాధించేదిగా, మందిరం అంటే దేవుని సన్నిధిని అనుభవించేదిగా, దేవునితో సహవాసం చేసేదిగా, దేవుని సన్నిధిని కలిగి ఉంటే మందిరంగా ఉండాలి. అది నిజమైన మందిరం. అసలు మందిరం ఎందుకు? ఏమండి, మందిరం ఎందుకు కట్టడం? ₹1,00,00,000 పెట్టి కట్టాం. ఎందుకు? వాట్స్ ద నీడింగ్ ఆఫ్ ద టెంపుల్? మందిరం ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు మందిరం? చర్చి ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు చెప్పుకుంటే పోదా? అది కాదండి. మందిరం ఎందుకు కట్టాలంటే దేవుడు అనుసరించాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8 చదవండి. ఎందుకు చర్చి? నేను వారిలో నిర్గమకాండం 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎందుకు మందిరము నిర్మించాలి? మందిరం ఎందుకు? ₹1,00,00,000 పెట్టి ఎందుకు కట్టడం?
అవసరమేంటి? ఏమన్నాడు దేవుడు నిర్గమకాండంలో? నేను నా ప్రజలతో ఉండునట్లు, నేను నా ప్రజల మధ్య నివసించున్నట్లు, నేను నా ప్రజలకు నా వాక్యమును ధర్మశాస్త్రమును వివరించున్నట్లు, నేను నా ప్రజలతో దగ్గర సంబంధము కలిగి ఉండున్నట్లు, నా ప్రజలతో నేను మాట్లాడుటకు, నా ప్రజలు అర్పించే అర్పణ నేను స్వీకరించుట కొరకు నాకు మందిరము కట్టమని మోషేకు చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశం, దేవుడు తనకు తన ప్రజలకు మధ్య దూరం ఉండాలని కాదు, తన ప్రజలతో దగ్గరగా ఉండాలని దేవుని ఉద్దేశం. నా ప్రజల మధ్య నేను ఉండాలి, అందుకే మందిరం కట్టు మోషే. నా ప్రజలతో నేను ఉండాలి, నా ప్రజలకు నేను దూరంగా ఉండకూడదు, వారితో ఉండాలి, వారి మధ్య ఉండాలి, వారి ప్రార్థన నేను వినాలి, నా ఆజ్ఞలు నా శాసనాలు వారు వినాలి, వారిని ఆరాధించాలి. నేను నా ప్రజలకు దూరంగా ఉండకూడదు, కనుక నేను నా ప్రజల మధ్య కదా నివసించున్నట్లు ఉండునట్లు నాకు మందిరం కట్టాలి. ఎందుకు ఈ మందిరం కట్టుకున్నామంటే ఆయన మన మధ్య ఉంటాడు, మన మధ్యకు వస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన ఆరాధన స్వీకరిస్తాడు, మనతో సహవాసం చేస్తాడు కదా. అందుకే నాకు మందిరము కట్టమని ఆనాడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మందిరం యొక్క అవసరతను దేవుడు తేటగా ఆ భాగంలో వివరించాడండి. అయితే 1000 ఏళ్ల కాలములో ఉండబోయే దేవుని మందిరము అది అలంకరింపబడిన మందిరం, అది శృంగారింపబడిన మందిరము అన్నాడు. సరే, ఇవన్నీ భౌతికమైన రంగులు, భౌతికమైన అలంకారం, భౌతికంగా శృంగారంగా మందిరం మనం కట్టుకోవచ్చు. సొలొమోను బంగారంతో కట్టాడండి, మనం పాలరాతితో కట్టాం కదా, పాలరాయి పొడిగించాం, లేక గ్రానైట్తో ఫ్లోరింగ్ చేశాం, బాగా కట్టుకున్నాం. ఇదంతా భౌతికమైన అందం. కానీ దేవుడు కోరాడు, ఆత్మ సంబంధమైన అలంకారము నాకు ముఖ్యం. ఇది విశ్వాసులు కూడుకోవటానికి, సంఘము గ్యాదర్ అవటానికి, ప్రభు సన్నిధి అనుభవించడానికి, ప్రభువుని సేవించడానికి ఈ మందిరం భూలోకంలో అవసరం. దీనికంటే దేవుడు కోరుకున్న మందిరం విశ్వాసి యొక్క హృదయం. మనలో 2 మందిరాలు ఉన్నాయండి. ఎన్నుండి మనలో? ఎన్ని? 2 మందిరాలు ఉన్నాయి విశ్వాసిలో. యాడుండి ఏడగట్టుకున్నాం మందిరాన్ని? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17లో అన్నాడు, విశ్వాసులో ఉండే మొదట మందిరం ఏమన్నాడు? 1 కొరింథీ 3:16-17 ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు అదండి, మనమే దేవుని ఆలయం. మనలో ఉన్న ఆలయం మన హృదయమే. విశ్వాసి హృదయాన్నే దేవుడు ఆలయంగా, మందిరంగా కోరుకున్నాడు. ఈ మందిరం యొక్క శృంగారం ముఖ్యం, భౌతికమైన మందిరం కాదు, అది అవసరమే. దానికంటే ముఖ్యంగా దేవుడు కోరుకున్న విశ్వాస యొక్క హృదయము అనే మందిరం ఎప్పుడు కూడా శృంగారింపబడుతూ, అలంకరింపబడుతూ, లోపల ఎలాంటి మలినము కానీ, చెడుగు కానీ, అపవిత్రత కానీ, అయోగ్యత కానీ లేకుండా విశ్వాసి హృదయం అనే మందిరం ఎప్పుడు శుద్ధిగా, నిర్మలంగా, పవిత్రంగా, పరిశుద్ధతతో అలంకరింపబడి ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న మందిరం. కీర్తన 93:5లో ఏమన్నాడంటే, నా మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ముఖ్యం. విశ్వాసి హృదయం
దేవుడు కోరుకున్న మందిరం, ఆ హృదయం అనే మందిరం. ఆ మందిరంలో పాపము, చెడుగు, అవిధేయత, దేశాలు, పగలు లేకుండా మన హృదయం అనే మందిరం ఎప్పుడూ ఎలా ఉండాలట? పవిత్రంగా, పరిశుద్ధముగా ఉండాలి. ఆ అలంకారం ముఖ్యమన్నాడు. రెండవది, విశ్వాసులో ఉన్న రెండవ మందిరం, రెండవ చర్చి, అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 చదవండి. రెండవ మందిరం ఏంటి? 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఏమన్నాడు? మళ్ళా చదువయ్యా. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అంటే ఇప్పుడు ఏంటి? ఆలయాలు ఎన్ని మనలో ఉన్నాయి? విశ్వాసం ఎన్ని మందిరాలు ఉన్నాయి? 1 హృదయం అనే మందిరం, అది ఎప్పుడూ పరిశుద్ధతతో శృంగారింపబడి అలంకరింపబడాలి అన్నాడు. రెండో మందిరం ఏంటి? విశ్వాసి శరీరమే. దేవుడు మనకిచ్చిన ఈ శరీరం, యేసు రక్తములో కడగబడిన ఈ శరీరము, శుద్ధి చేయబడిన ఈ శరీరము కూడా పరిశుద్ధాత్మకు ఆలయం, పరిశుద్ధాత్మకు మందిరమై ఉన్నది అన్నాడు. అంటే హృదయము ఒక మందిరం, శరీరము కూడా ఒక మందిరం. 2 మందిరాలు ఉన్నాయి మనలో. అయితే ఈ శరీరానికి కూడా పాపము, చెడుగు, అపవిత్రత, మలినమనేది లేకుండా ఈ శరీరము కూడా దేవునికి ఎప్పుడూ యోగ్యంగా, పవిత్రంగా ఉండాలని. ఈ 2 మందిరాలు శృంగారింపబడాలి పవిత్రతతో, పరిశుద్ధతతో, నిర్మలతతో, స్వచ్ఛంగా, నిర్మలంగా, పవిత్రంగా. హృదయం అనే మందిరం, శరీరం అనే మందిరం కూడా దేవునికి ఎప్పుడు పవిత్రంగా, యోగ్యంగా ఉండాలి. నా హృదయం బాగుంది కదా, నా శరీరంతో ఏమైనా చేస్తా, నా మనసు మంచిదే, నా శరీరంతో ఏమైనా చేస్తా, తప్పులు చేస్తా, తింటా, తాగుతా, సుఖిస్తా, అది శరీరానికే కదా. నా ఆత్మ బాగుందిలే, నా హృదయం బాగుందిలే, నా శరీరం కోసమే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటే తప్పు. ఈ శరీరం కూడా ఏమన్నాడు యేసయ్య? ఆయనకు మందిరము, దేవుని ఆత్మకు మందిరమై ఉన్నది అన్నాడు. మరొక సత్యం ఏం చెప్పాడంటే, 1 కొరింథీ పత్రిక లేక 2 కొరింథీ పత్రిక 7:1 చదవండి. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఏం చేయాలంట? ఏమి సంపూర్ణం చేయాలన్నాడు? పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషమును తీసివేసుకుంటూ లేకుండా మన ఆత్మీయ జీవితం మనకు శృంగారంగా, అందంగా, దేవుని దృష్టిలో అలంకరింపబడాలి. ఇప్పుడు 1 కొరింథీ 12:24 చదవయ్యా. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే మన దేవుడు మనకిచ్చిన హృదయమే సుందరమైంది. దేవుడు శుద్ధి చేసిన, రక్తములో కడిగిన మన హృదయం, మన శరీరమైన కాలమై ఉండగా ఈ శరీరమైన అందమైన ఈ శరీరమునకు ఎక్కువ అలంకారాలు అక్కరలేదు అన్నాడు. పేతురు 1 పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చదవండి. విశ్వాసికి ఉండవలసిన అటువలే స్త్రీలారా నిజమైన అలంకారం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి
అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం అలంకారంగా ఉండక. ఇది వద్దు. ఏమొద్దన్నాడు దేవుడు? ఆడవారికి కాదు, మగవారికి కూడా అలంకారం అవసరం. ఏ అలంకారం? భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన అలంకారం అందరికి అవసరం. చదువయ్యా. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోండి. ఈ సాధువు, ఈ గుణము, ఈ తగ్గింపు, ఈ వినయము ఆడవాళ్ళకైనా? అంటే మగోళ్ళకి బ్రదర్స్కి సాధుత్వం అక్కర్లేదా? వినయం అక్కర్లేదా? దీనత్వం అక్కర్లేదా? సాత్వికము పురుషులకు అక్కర్లేదా? ఆడవారికే కావాలా? చెప్పండి. అందరికీ కావాలి. విశ్వాసులు అందరూ దీనులుగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, వినయంగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. అందరూ ఉన్నప్పుడు ఇదే విశ్వాసుల యొక్క అలంకారం, ఇదే శృంగారం అండి. ముగించేస్తాను, టైం అవుతుంది. 5 minutesలో ముగించేద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథములోకి రండి. 64వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేద్దాం. యెషయా 64:10-11. నీ పరిశుద్ధ పట్టణములు 11 చదవయ్యా. యెషయా 64:11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం. ఎలా ఉండాలి మందిరం? చెప్పండి. పరిశుద్ధముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రేమ, మన తగ్గింపు, మన వినయము, మన సాత్వికము, మన విశ్వాసము, మన మాదిరి, మన నడవడి, మన ప్రవర్తన అందరూ నేను కూడా కలుపుకొని మన అన్న నేను కూడా ఉండాలి. బోధించి నేను సల్లేకపోతే ఎట్లా? అందరికీ బోధించి నేను సల్లేకపోతే ఇంకేం బోధకుండా అవుతాను? అందరికీ పాఠం. పౌలు అన్నాడు, అందరికీ బోధించిన నేను తుదకు నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును ఏమన్నాడు? నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. చదవయ్యా. మా పితరులు నిన్ను కీర్తించిన మందిరం. అంటే షిలోహు మందిరం ఎందుకు కట్టబడిందంటే దేవుని కీర్తించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని సన్నిధి, దేవుని సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ మందిరం ప్రార్థనా మందిరం, ఆ మందిరము వాక్యము బోధించే శృంగార మందిరం. మందిరంలో వాక్యం ఉండాలి, మందిరంలో ప్రార్థన ఉండాలి, మందిరంలో పవిత్రత ఉండాలి, మందిరంలో నిర్మత ఉండాలి, మందిరంలో అందరూ సాధువుగా, దీనులుగా, వినయులుగా ఉండాలి. అదే నిజమైన ఆత్మ సంబంధమైన అలంకారం, అదే శృంగారమైన దేవాలయం. చదువునైనా. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం, మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయనే ఆఖరకొచ్చింది కీడు. వాళ్ళు అంటున్నారు, ఇది మా దేవుని మందిరం, ఇది పరిశుద్ధ మందిరం, మా పితరులు ప్రార్థించిన మందిరం, మా పితరులు కీర్తించిన మందిరం, మా పితరులు ఆరాధించిన మందిరం, మా పితరులు మా దేవుని స్తుతించిన మందిరం, బలుర్పించిన మందిరం. ఏమైంది ఇప్పుడు? ఏమైందన్నాడు? ఏమందంట? మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమాయను. శృంగారం అనే మందిరం ఉన్నది, కట్టబడింది, అన్నీ బాగున్నాయి. కానీ ఆఖరి దశకు వస్తే
ఆ మందిరము అగ్నిపాలాయను, అంటే కాల్చబడిపోయింది మందిరం అన్నది. ఇది సొలొమోను కట్టిన మందిరం. మనం ఇందాక చదువుకున్నామే, కొత్త నిబంధన కాలంలో ఉన్న ఆ మందిరము క్రీస్తు శకము 70లో టైటస్ ద్వారా కాల్చబడి కూల్చబడింది. ఇప్పుడు మన అంశము యెషయా గ్రంథంలో ఉన్న మా పితరులు కట్టి సేవించిన ఈ మందిరము అగ్నిపాలయను, కాలిపోయింది, చర్చి కాల్చబడింది. ఇది సొలొమోను కట్టిన మందిరం. యెషయాలో చెప్పింది సొలొమోను కట్టిన మందిరం. కొత్త నిబంధనలో క్రీస్తు శకము 70లో కూల్చబడిన ఆ మందిరం జెరుబ్బాబెల్ యెహోషువ నాయకత్వంలో కట్టిన మందిరం. ఆ మందిరము రాజైన హేరోదు వలన శృంగారింపబడింది. 70లో అది కూడా కూల్చబడిందండి. అలాగైతే యెషయా గ్రంథంలో యెషయా చెప్పిన ఆ మందిరము, దేవుని మందిరము అగ్నిపాలై కాల్చబడింది అన్నాడే, అది సొలొమోను కట్టిన మందిరం. బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు వలన సొలొమోను కాలంలో కట్టబడిన మందిరం అగ్నిపాలై కాల్చబడి కూల్చబడి రాళ్ల దిబ్బగా చేయబడిందండి. ఇది ముగింపు. ఈనాడు చాలా స్థలాల్లో బాగానే మందిరాలు పైన బాగుంటున్నాయి, పైన శృంగారింపబడుతున్నాయి, పైన అందంగా ఉంటున్నాం, పైకి బాగానే ఉన్నాయి. కానీ మందిరాల లోపటంతా కుంపటలు, కక్షలు, కార్పణ్యాలు. మందిరాలు బాగానే ఉన్నాయి, పైకి లోపల ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు పోసగదు, ఒకరంటే ఒకరికి సరైన సంబంధం, దగ్గర ప్రేమ, ఆప్యాయత ఒకరికొకరు పొసగగా అనేక మందిరాలు ఈనాడు కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, చీలిపోతున్నాయి, ఆత్మీయంగా దెబ్బతింటుంది అండి సంఘాలు. మా శృంగారమైన ఈ మందిరం, మా పితరులు ఆరాధించి ప్రార్థించిన ఈ మందిరం అగ్నిపాలైంది అన్నాడు. ఈనాడు అగ్ని అయింది ఎక్కడ? ఏ సంఘంలో అగ్ని లేదు? ఉంది. అది లేకుండా చూసుకుందాం ప్రియులారా. చక్కగా మందిరం కట్టుకున్నాం, దేవుడు సంఘాన్ని విస్తరించాడు, సంఘాన్ని అభివృద్ధి పరిచాడు, సంఘము విస్తరిస్తూ ఉంది, భౌతికంగా ఆత్మీయంగా బాగున్నాం, మంచి మందిరం కట్టుకునే కృప ఆయన ఇచ్చాడు. ఇంత శృంగారమైన మందిరంలో భవిష్యత్తులో అగ్ని పాలు కాకుండా చూచే బాధ్యత అందరిది. సేవకులే కాదు, పెద్దలే కాదు, సంఘానికి వస్తున్న విశ్వాసులు అందరిది ఈ మందిరము అగ్ని పాలు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉందండి. మంచిది. దేవుడు ఈ తలంపులు దీవించుగాక. ముగింపు మాటలు పెద్దలు వివరిస్తారు. మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంత స్వరము అనానుకూలంగా ఉన్నది, చెప్పడానికి స్వరము కొంచెం తక్కువ ఉంది కనుక కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం ఆ కూటాన్ని ముగించుకుందామండి. ఈ 3 దినాల పరిచర్య ఏప్రిల్ 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ మందిర ప్రతిష్ట సభలు పెట్టాలని ఆలోచనకు ముందు జరిగిన సంగతి చెప్తాను. స్థానిక సంఘంలో 2021వ సంవత్సరం కరోనా దినాలు, ఆ దినాలలో పక్కనే ఉన్న ఇక్కడ ఆ బిల్డింగ్, చిన్న బిల్డింగ్ 2 లక్షలే ఉన్నాయి. ఆ 2 లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కొన్నామండి. ఆ
ఆ బిల్డింగు స్థలము కొద్దిగా ఉన్నది. కూడుకునే మందిరం ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సహోదర సహోదరులు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, బజారుల్లో మేము ఆరాధన చేస్తున్నాము, మాకు ఒక స్థలాన్ని చూపించి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమని చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మా ప్రార్థన ఆలకించి ఈ స్థలములో ఆ ఒక్కరవ స్థలం 2 లక్షలు పెట్టి కొన్న తర్వాత ఇక్కడ ఈ స్థలాలు ఉన్నవారు మెడబలివి దేవేంద్ర గారి కుటుంబం కానీ, అర్జున్ గారి కుటుంబం కానీ చాలామంది ఉన్నారండి. మాచవరపు యానది కుటుంబం కానీ, ఇక్కడ తుమాటి జోసఫ్ గారి కుటుంబం కానీ, వరకూటి జక్రయ్య గారి కుటుంబం కానీ, తుమాటి తిమోతి గారి కుటుంబంలో నుంచి వీరందరూ కలిసి కొంత స్థలాన్ని ఊరకనే ఇచ్చారు. మరి కొంత కొద్దిగా పెట్టి కొన్నాము. ఇదంతా 32 సెంట్ల స్థలం. ఈ 32 సెంట్ల స్థలంలో ఒక 8 సెంట్ల స్థలంలో ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నామండి. డబ్బులు లేవండి, 2 లక్షలే ఉన్నాయి. 2021లో ప్రార్థన చేస్తున్నాము. ఇప్పటికీ 1,09,00,000 అయింది. ఆ ఇల్లు కానీ, ఆ బాత్రూమ్స్ కానీ, ఈ సొంపు కానీ, ఈ మందిరము కానీ, ఈ ప్రహరీ కానీ, ఈ గేట్లను కూడా ఇప్పటికీ 1,09,00,000 అయ్యాయి. ఈ 1,09,00,000లో మేము గర్వంగా చెప్పుకునేది ఏమిటంటే, పొలిటికల్గా కానీ అన్యుల దగ్గర కానీ ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, వారు ఇవ్వలేదు. ఈ 1,09,00,000 దేవుని బిడ్డలే. మా గ్రామంలో ఆయా స్థలాల్లో ఉద్యోగం చేస్తున్న వారందరూ కూడా, వారందరి పేర్లు చెప్పడానికి చాలా సమయం అయిపోతుంది కనుక వారు ఎవరి పేర్లు చెప్పడానికి కుదరదు. 2 లక్షలు ఇచ్చిన వారు ఉన్నారు, 3 లక్షలు ఇచ్చిన వారు ఉన్నారు. ఇంకా వారి సామర్థ్యం కొలది ఇచ్చిన వారు ఉన్నారు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. చాలా మందిరాల్లో ఆయా స్థలాల నుంచి పొలిటికల్గా వస్తాయి కానీ మరి ఈ మందిరం కట్టడానికి ఎక్కడ కూడా అన్యుల దగ్గర కానీ పొలిటికల్గా కానీ ఎక్కడ 1 రూపాయి కూడా ఇవ్వలేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. తదుపరి మాకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొందరిని జ్ఞాపకం చేస్తున్నారండి. మీటింగులు పెట్టుకున్న తర్వాత ఈ మీటింగులు కూడా డబ్బులు లేవు. ప్రార్థన చేశాం. అప్పుడు సేవకుల భోజనాల కొరకు మేము భోజనం చేస్తామని తుమాటి గారి కిరణ్ గారి కుటుంబం ముందుకు వచ్చింది. ఈ 3 దినాల కూరగాయలు మేము ఇస్తామని అల్లడి చెన్నయ్య గారి కుటుంబం ముందుకు వచ్చింది. మంచినీళ్ళు మేము ఇస్తామని తుమాటి జోసఫ్ గారి కుటుంబం ముందుకు వచ్చింది. పాలు పెరుగు మేము ఇస్తామని బొడుగు సీను గారి కుటుంబం ముందుకు వచ్చింది. ఈ 3 దినాల బియ్యం ఖర్చు స్థానిక సంఘ పెద్దలు యేసుపదం గారు ముందుకు వచ్చి వారు ఇచ్చారు. ఆ గ్యాస్లు పొలలు పిల్లి ఇరిమి గారి కుటుంబం నుంచి ఇచ్చారు. ఆ కోడిగుడ్లు రేబాం గారి కుటుంబం నుంచి ఇచ్చారు. నూనె డబ్బాలు బెంజమిన్ మాచవరపు బెంజమిన్ గారి కుటుంబం నుంచి ఇచ్చారు. వాటర్ ట్యాంకులు డేవిడ్ కుటుంబం డేవిడ్ గారి కుటుంబం నుంచి ఇచ్చారు. కందిపప్పు 70 కేజీలు అద్దంకి నాగేశ్వరరావు గారి కుమారుడు యేసుపదం గారు ముందుకొచ్చారు. ఇస్తర్లో గ్లాసులు మేరీగా అబ్రం గారు కుటుంబం ముందుకొచ్చింది. మిక్కిలి మోషా గారి కుటుంబం ఈ 3 దినాల టిఫిన్ ఖర్చు అంతా వారే ఇచ్చారు. మందిరంలో కరెంటు పని మందిరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మందిరం పనిలో కరెంటు పని చేసినటువంటి బొడ్డు మోషా గారి కుటుంబంలో వారి కుమారుడు ఇమానుయేల్ గారు ముందుకొచ్చారు. తర్వాత
మందిరం బండ మొత్తం 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కందుల బుల్లిబాబు గారి కుటుంబం, వారి కుమారుడు వరం వారి కుటుంబం నుంచి వారు ఇచ్చారు. తర్వాత మందిరములో ఈ మందిరానికి ఎక్కువగా కొంత సహాయం చేసిన వారు ఎవరంటే వేటపాలెం అర్జున గారి కుటుంబం ఉన్నది. శేఖర్ గారు, మిడవల శేఖర్ గారు, మేము వెళ్ళి ఆయనతో సంప్రదించినప్పుడు వారికి తెలిసిన వారి దగ్గర నుంచి కొంత సహాయం ఇచ్చారు. వేటపాలెంలో సహోదరులు కొంత సహకరించారు. అలాగనే ఈ మందిరంలో చూసినప్పుడు మా ప్రియుడు కనపర్తి సుందరరావు గారని, వారి కుటుంబంలో వారి కుమారుడు ఇస్సాకు, వారి 2వ కుమారుడు బజ్జీ, వారి కుటుంబాలు ముందుకొచ్చి సౌండ్ సిస్టమ్ మేము ఇస్తామని, ఈ సౌండ్ సిస్టమ్ దాదాపు 1,20,000 రూపాయల సౌండ్ సిస్టాన్ని వారి కుటుంబం వారు వచ్చి ముందుకొచ్చి ఇచ్చారు. తదుపరి మందిరంలో కుర్చీలు తక్కువగా ఉన్నాయని నిన్నటి దినం గుడిసాయ హోషువా గారి కుటుంబంలో కిషోర్ బాబు ఒక 80 కుర్చీలు, ఒక కుర్చీ 530 రూపాయలు పెట్టి తెచ్చి ఇచ్చారు. అలాగనే ఈ సౌండ్ సర్వీస్ సుజాత సౌండ్ సర్వీస్ వారు మరి 2 దినాలు 3 దినాలు లైటింగు, ఈ మైకు ఖర్చు వారు ఇచ్చారు. టెంట్ వన్ సమాన్కి ఇస్రాయల్ గారు వారు ఇచ్చారు. ఇచ్చి వీరందరికీ కూడా స్థానిక సంఘం తరపున మేము ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కరికి వందనాలు చెప్పకుండా వీరందరికీ కలిపి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిచర్య ఎంత గొప్ప పరిచర్య జరిగించడానికి కారణం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనండి. ఆయన మీదే మేము ఆధారపడ్డాం. అయ్యా ఈ మందిరం పెద్ద మందిరం, మరి ఈ మందిరానికి మరి డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదు, మేమైతే ప్రారంభం చేసాం ప్రభు అని ఆలోచన చేసి దేవుని భారం వేసి మరి ప్రార్థన చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మా స్థానిక సంఘంలో సహోదరులు 200 మంది ఉన్నారు. సహోదరుల పరిచర్య బాగా ఉన్నది. మందిరంలో ప్రతిసారి డబ్బులు కావాలంటే తలుపులు లేవు, మరి ప్రహరీ ప్రారంభం చేశాము, ఇవన్నీ ఏం చేయాలి అర్థం కావడం అనేది అన్నప్పుడు ప్రార్థన చేసి వారికి ప్రకటన చేశాం. ప్రతి ఆదివారం ప్రకటన చేసేవారం. ఒక్కొక్క సహోదరి 3,000 ఇవ్వగలిగితే మరి 200 మంది 1 నెలలో అయిపోయినా 2 నెలలు ఇవ్వమంటే సహోదరులు అందరూ కూడా కూడగట్టుకొని నెలకు 1000 చొప్పున 3 నెలలు 3,000 తెచ్చిచ్చారు. వారి కష్టం ఎంత కష్టమైన చేసి సహోదరులు పరిచర్య మందిరంలో బాగా ఎక్కువ ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా సహోదరులారా, స్థానిక సంఘ సహోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి పరిచర్యను బట్టి మీకు వందనాలు. తర్వాత ఆ పోలవరపు లక్ష్మయ్య గారి కుటుంబం నుంచి మంచినీరు తాగడానికి కూలర్ ఫ్రిడ్జ్ ఇచ్చారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మరి మందిరంలో ఈ ఫ్లెక్సీలు తయారు చేశారు. యూత్ మా గ్రామంలో మా అంబేద్కర్ యూత్ వారు ఏం చేశారంటే ఈ ఫ్లెక్సీలని మేమే ఇస్తాము, ఖర్చు మేమే ఇస్తామన్న వారు ఒప్పుకోలేదు కనుక ఈ ఫ్లెక్సీల ఖర్చు కూడా వారే ఇచ్చారు. అయా యూత్ వారికి అందరికి కూడా స్థానిక సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ పరిచర్యలో నానా రకాలుగా పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలు కనపడకుండా ఈ 3 దినాలు కూడా సహోదరులు నిలువబడి మేము పనివారిని పెట్టుకుంటామంటే నిలువబడి వారు కూడా సహాయం చేశారు. వారందరిని బట్టి మరి వందనాలు తెలియజేస్తున్నాము. ఆ పులిపీఠం ఇమ్మానియల్ గారి కుటుంబం నుంచి వారు కూడా బలిపీఠాన్ని ఇచ్చారు. ఈ దర్వాజా అది 1,00,000 రూపాయలు పని అవుతుంది. కనపర్తి జాన్మోష్ గారి కుటుంబం నుంచి వారు ఇచ్చారు. కిటికీలన్నీ కూడా బొడ్డు అజయ్ అల్లుడు పేరు రమేష్
వారు ఇచ్చారు. వారిని బట్టి వందనాలు. ఇంకా మందిరంలో బల్బులు ఉన్నాయి. నడవని మీ షాలేము గారి కుటుంబం నుంచి వారు ఇచ్చారు. కనుక ఈ 3 దినాల పరిచర్యలో శ్యాంబాబు గారు, మరిసి శ్యాంబాబు గారు, తర్వాత ఎబేజర్ పవిత్ర గారు అననుకూల పరిస్థితుల్లో రాత్రి 2:30 గంటలకు పవిత్ర గారు వెళ్ళిపోవడం జరిగింది. నిన్న సాయంకాలమే మరి శ్యాంబాబు గారు వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుని దాసులు ఈయనొక్కడే ఉన్నాడు. ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఆ దేవుని దాసులను ఏర్పరిచి పోసేసి పొన్నూరు ఐజక్ గారిని కానీ సురేష్ గారిని కానీ నిలబెట్టి వారు పరిచయం చేశారు. ఈ 3 దినాల పరిచయం చేసేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్నటి దినం మేము 2000 మంది వస్తారేమోలే అనుకొని భోజనాలు తయారు చేశాం. దాదాపు 3,500 మంది నిన్న లెక్కకొచ్చారు. అందువల్ల కొంత భోజనాలకు ఇబ్బంది జరిగింది. దయచేసి మీరు మన్నించాలని ప్రేమతో మనవి చేస్తున్నామండి. ఈ 3 దినాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు కూడా మీ అందరికీ వందనాలు. దయచేసి స్థానిక సంఘ పరిచారకులు కానీ పెద్దలు సేవకులు వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సేవకులు, పెద్దలు, పరిచారకులు వేదిక మీదకి రండి. ఈ 3 దినాలు పాటలు స్థానిక సంఘస్థులు మేమే పాడతామని కీర్తనల పుస్తకంలో నుంచి కొన్ని పాటలు ఏర్పాటు చేసి వారు పాడారు. పుస్తకాలు కూడా వేశారు. పుస్తకాలు కూడా అయిపోయాయి. అంతేకాదు మా సహోదరులు విజయభాస్కర్ గారు ఒంగోలు నుంచి వచ్చి వారు క్యాషియోతో అన్ని చూసి నలుగురు చేసే పని ఆయన ఒక్కడే చేశాడు. ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి కొన్ని విషయాలు ఏమంటే హలో మనకింత వరకు సహాయపడిన్ తానపగించుకొనే మనలా మనకింత వరకు సహాయపడిన్ తాన రండి శేఖర్ పంతులు మనలను చేసెను మనలను చేసెను సుఖముగను తనతో సత్యము నేర్పించి కను పాపగాచే తనతో సత్యము నేర్పించి కను పాపగాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. ప్రియులు పౌలు గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాం. మరొక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. గుడిసా పౌలు గారు మందిరంలో ఈ మందిరాన్ని కట్టుచుండగా కొంత కొరత పడుతున్నప్పుడు యూత్ వారందరికీ వారు ఆన్లైన్లో అందరికీ ఏం చేశారంటే వాట్సాప్లు పెట్టి మన గ్రామంలో మందిరం ఏర్పాటు చేయబడుతుంది అని వారితో సహకరించినప్పుడు వారు 5,50,000 రూపాయలు వారి ద్వారాగా కూడా సంఘానికి మరి వచ్చాయి. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకెవరైనా కొన్ని సంగతులు మర్చిపోయి ఉంటే దయతో మమ్మల్ని మన్నించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని దాసులు ముగింపు ప్రార్థన చేస్తారు. హలో 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 దయతో ఇంత సమయం ఓపికతో కూర్చున్నాం. 2 నిమిషాలు ఉంటే
క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. 2 నిమిషాలు అందరూ కోఆపరేట్ చేయాలని మనం చేస్తున్నాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రము స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసే అద్భుత కార్యాలు, గంభీర కార్యాలు మేము వర్ణించలేం. మా శక్తికి మించిన ఘనమైన కార్యాలు తండ్రి గొనిసపూడిలో మీ ప్రియ సంఘము ద్వారా మీరు జరిగించినందుకు దేవా స్తోత్రం. చిన్న అమౌంట్తో ప్రారంభించి ఈనాడు 1,10,00,000 దాకా మీరు మీ బిడ్డల ద్వారా వారు చేయి చాపి మీ మందిర నిర్మాణం కొరకు మీరు ప్రేరేపించి ఇప్పించినందుకు మీకు స్తోత్రం. ఇందులో ఎవరెవరు పాలు పొంది అందించారు, కనబడకుండా తెరచాటున ఉండి సహాయపడుతూ వచ్చారు, వారందరినీ ప్రభువా దీవించు. రెట్టింపు దీవెన పరలోకమందును భూలోకమందును ఆయా కుటుంబాలలో అనుగ్రహించు. ముఖ్యంగా సోదరులు బహుగా ప్రయాసపడ్డారని విని స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిచర్య చేసేవారు కూడా బహుగా ప్రయాసపడ్డారని స్తోత్రం చెల్లిస్తున్నాం. పెద్దలు, సేవకులు కూడా అందరూ నిలిచి నేను ఒక మనసుతో ఈ బ్రహ్మాండమైన మందిరం, ఈ విశాలమైన మందిరం మేము ఆరాధించుడు కొరకు నిర్మాణం చేసుకొనుటలో సంఘానికి, పెద్దలకు, సేవకులకు మీరిచ్చిన మంచి మనసును బట్టి కూడా కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఇంకా ప్రభువా మందిరమంతయు రక్షింపబడిన వారితో నిండునట్లు మీ అద్భుతాలు చేయము. మీ ప్రజలు ప్రతి సండే సంఘ కార్యక్రమాలకు కూడా వచ్చి మేము ఘనపరచి ఆరాధించే ధన్యత పరిశుద్ధులందరికీ అనుగ్రహించు. విశేషంగా 3 దినాలు ఘనమైన మీ పరిచర్య జరిగించారు. మీ దాసులు, దైవజనులు, శ్యాంబాబు గారు, అక్కగారు ద్వారా మీరు అందించిన సందేశములను బట్టి స్తోత్రం. అలాగే ఎబ్నేజర్ పవిత్రం ద్వారా కూడా మీరు అందించిన వాక్యమును బట్టి స్తోత్రం. నన్ను కూడా అవసరాన్ని బట్టి మీరు వాడుకున్నారు దేవా స్తోత్రం. ఈ దినము ఐజక్ అలాగే సురేష్ కూడా వచ్చి సహాయపడినారు. పాటలు, సంగీతం అన్నింటిలో కృప చూపి ఎలాంటి వర్షము ఆటంకము లేకుండా నేను నిర్విఘ్నంగా ఘనంగా 3 దినాల కార్యక్రమము మీరు జరిగించి మీరే మహిమ పొందినందుకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ మీ అద్వితీయ కుమారుడు, మా రక్షకుడు, మా కొరకు రాబోచున్న యేసు ప్రభు పరిశుద్ధ నామమందు కృతజ్ఞత స్తోత్రము, వందనములు చెల్లించి ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సమాధానం ఈ దినము బాప్తిస్మము పొందిన వారిని ఇంకా బలపరుస్తూ సంఘము మీద నిత్యము ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.